దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. సో మనం ఏ రోల్ ఆఫ్ ఏ బిలీవర్ అనేటువంటి అంశాన్ని నేర్చుకుంటున్నాం. మొదటి అంశం. మొదటి అంశంలో మనం స్వకుటుంబంలో ఎలా ఉండాలి అని చూసాం. ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక కుమారునిగా, ఒక కుమార్తెగా ఎలా ఉండాలో 3 విషయాలు చూడడం జరిగింది. రెండవ అంశంలో ఉన్నాం మనము. మరి సంఘంలో ఒక విశ్వాసిగా, ఒక విశ్వాసిరాలిగా మనం పోషించే పాత్రలు ఏంటో చూస్తున్నాం. మనం ఎలా ఉండాలో చూస్తున్నాం. అందులో ఇప్పటి వరకు 4 అంశాలు చూసాం. గుర్తుందా అండి ఎవరికైనా? 4 అంశాలు. మొదటిది సహోదరులను ప్రేమించడం. రెండోది సంఘ క్షేమాభివృద్ధి కొరకే పాటుపడడం. మూడవది ఏంటిది? హలో అండి. సమాధానంగా ఉండటం. నాలుగోది సత్క్రియలు చేయటం. అంతేనా? అవునండి. అంతే అంతే అన్న. ఓకే. ఈరోజు ఐదవ బాధ్యత లేదా ఐదవ బాధ్యత, రెండవ అంశంలో ఐదవ బాధ్యత మనం ఏంటో చూస్తున్నాం. ఓకే, ఏంటిది అది? సహించుకోవాలి. క్రైస్తవుని ఒకానొక ప్రాథమికమైనటువంటి బాధ్యత లేదా ఇతరాత్ర విషయాలు మనం గమనించినప్పుడు ఇది కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయంగా నేను బైబిల్లో చూశాను. ఎందుకు మరి సహించుకోవాలని చెప్పబడింది? ఎందుకు సహించుకోవాలో, మనం ఒకరినొకరు ఎందుకు సహించుకోవాలో ఇతరాత్ర రిఫరెన్స్లు మనం చూద్దాం. అయితే క్రైస్తవంలో ప్రభువును అంగీకరించే వారి లోపల చాలా రకాల భిన్నమైన ప్రజలు ఉంటారు. అందరూ భిన్నమైన ప్రజలు ఉంటారా? అందరూ ఒకే గుంపు ప్రజలు ఉంటారా? హలో అండి. భిన్నమైన ప్రజలు ఉంటారు, భిన్నమైన వారు ఉంటారు, చాలా భిన్నమైన ప్రజలు ఉంటారు ఉంటారు కదా. క్రైస్తవులు విభిన్నమైనటువంటి ప్రజలు ఉంటారు. అందులో మళ్ళీ విభిన్నమైన జాతులు, విభిన్నమైన కులాలు, విభిన్నమైనటువంటి మతాలకు చెందిన వాళ్ళు ఉంటారు. వివిధ రకాల ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఉంటారు. వివిధ రకాల కల్చర్ అంటే సంస్కృతికి చెందిన వాళ్ళు ఉంటారు. వివిధ రకాల వ్యక్తిగత అలవాట్లు కలిగిన వాళ్ళు ఉంటారు. మరి ఇంతమందిని ఒక దగ్గరికి, ఒక టీమ్గా, ఒక కుటుంబంగా కలిసినప్పుడు ఎన్ని రకాల భిన్నాభిప్రాయాలు ఉంటాయండి? అందరికీ ఒకటే అభిప్రాయం ఉంటుందా? భిన్నాభిప్రాయాలు ఉంటాయా? ఖచ్చితంగా భిన్నాభిప్రాయాలు ఉంటాయండి. విభిన్నమైన ఆలోచనలు, పద్ధతులు కదా. విభిన్నమైన ఆలోచనలు, విభిన్నమైన పద్ధతులు, వివిధ రకాల అవగాహనలు, వివిధ రకాల ఏమంటారు థాట్ ప్రాసెస్లు ఉంటాయి. ఆలోచన విధానంలో మార్పులు ఉంటాయి. అవునా? అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవడంలో తేడాలు ఉంటాయి. ఇంతమందిని ఒక దగ్గర మనం ఒక కుటుంబంగా కూడి దేవుని దగ్గరికి రావడం అనేది వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సమస్యలు ఉంటాయా? సమస్యలు ఉంటాయనుకుంటున్నారా? ఉండయనుకుంటున్నారా? సో చాలా విభిన్నమైన సమస్యలు ఉంటాయి. అవునా? రకరకాల సమస్యలు ఉంటాయి. మరి వీళ్ళందరినీ ఒక ఏకాత్మ హృదయం, ఏక హృదయం, ఏకతాత్పర్యం, ఏక మనస్సు గలవారిగా చేయడం అనేది సులువైన విషయం ఏం కాదు. సులువైన విషయం అండి? సులువైంది కాదు. అలా అని చెప్పేసి కష్టమేది కూడా కాదు. ఎందుకంటే మనల్ని ఒక తోటికి తీసుకొచ్చి మన సమాధాన పరచగలిగిన వాడు, లేదా ఒకరొకరు సహించుకోవాలి చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడే అనే విషయాన్ని మనం మర్చిపోరాదు. ఎఫ్ఎస్సి 4:1 దాదాపు మనము 2-3 అంశాలకు, అంటే 2-3 బాధ్యతలకి, లేదా 2-3 మనం నిర్వహించేటువంటి కర్తవ్యాలకు ఈ రిఫరెన్స్ మనకు వచ్చింది దాదాపు. చూడండి ఏమన్నాడు? కాబట్టి సమాధానం అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటే అందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. మన మాట ఇది. ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మలను బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. అనుకోకుండా నేను ఆదివారం మాకు సంఘంలో నేను ఇదేం మాట్లాడాను అంటే సహించుకోవడం గురించే వచ్చింది, కానీ ఇక్కడ నుండి రాలేదు. అది వేరే సందర్భంలో వచ్చింది. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో వచ్చింది. ప్రేమ అన్నిటిని తాలును అనే దగ్గర మేము తాలును గురించి నిన్న ఒక్కటే పాయింట్ మాట్లాడుకున్నాం, 1:20 నిమిషాలు. ప్రేమ అన్నిటిని తాలును. సో మేము 13 వారాల నుండి దాన్ని ధ్యానిస్తున్నాం. దాదాపు నిన్న 13వ భాగం మాకు. మొదటి కొరింథీ 13వ అధ్యాయం 7వ వచనం వచ్చేసరికి మాకు 13 వారాలు పట్టింది. సో తాలును, ప్రేమ అన్నిటిని తాలును. ఇక్కడ కూడా ఏం చేసిన? ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి. ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి.
ఎందుకు? చూడండి ఇక్కడ ఎవరికి చెప్తున్నాడు? కాబట్టి మీరు అంటే ఎవరండి? ఇక్కడ మీరు అంటే ఎవరు? హలో, సంగం అన్న. ఓకే, ఇంకా ఎవరైనా? మీరు అంటే ఎవరు ఇక్కడ? ప్రత్యేకించి అడుగుతున్నాం, స్పెషల్ గా ఎవరు మీరు అంటే ఇక్కడ? దయచేసి స్పందించండి. మీరు అంటే ఇక్కడ ఎవరు ప్రత్యేకించి? అన్ని జనుల నుండి రక్షించబడ్డవారు యూదులన్న ఇక్కడ ఉన్న నేను ఎవరది వనస్తులారా అని చెప్పేది? ఫిలిపియన్స్ అన్న ఫిలిపియన్స్. ఎఫెస్ లో ఫిలిపియన్స్ ఎలా వచ్చారు స్టీవెన్? అన్న ఎఫెసియన్స్ ఫిలిపియన్స్ రిఫరెన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఫిలిపియన్స్ చూశాను అందుకని ఫిలిపియన్స్ అన్న. ఎవరు చెప్పండి మీరు అంటే ఇక్కడ? ఇంకెవరైనా? ఎవరైనా అడిగితే ఏం చెప్తారండి? సంఘాల్లో అడగరు కాబట్టి మీకు అంత ధైర్యం కదా. మిమ్మల్ని సంఘాల్లో ఎవరైనా మాట్లాడితే మీరు ఏం చెప్తే అదే వింటారు, కానీ మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండరు కదా. అక్కడ మీరు అంటే మీరు సంఘం అంటే సంఘము, ఎఫ్ఎస్సీలు అంటే ఎఫ్ఎస్సీలు అంతే. ఏమంటారు? మాట్లాడరేంటండి? పిలువబడిన మనమే మీరు అని. యూదులు అన్ని జనులు రెండు వెరీ రకాలు గుడ్ అండి. సో కేఫా అండ్ ప్రసన్న గారు చెప్పింది చాలా, అంటే నేను ఆల్రెడీ దీని గురించి చాలాసార్లు చెప్పాను, మీరు మర్చిపోతున్నారు అంతే. ఇంటర్ప్రిటేషన్లో కూడా నేను చెప్పాను. ఇక్కడ మీరు అంటే ఎవరు? ఒక రెండు జాతులు అండి. ఎవరెవరిని సహించుకోవాలా? అన్యులు యూదులు అని ఎన్నడూ పడని రెండు తెగలు, రెండు జాతులు. అవునా అండి? అన్యులు యూదుల మధ్యలో ఏముందండి చెప్పండి? స్నేహం ఉందా? లేదు. ఎప్పుడైనా వారి మధ్యలో స్నేహం ఉండేదా అండి? ప్రపంచంలో ఎప్పుడైనా చరిత్ర చూడండి, ఎప్పుడైనా అన్యుల మధ్యలో యూదుల మధ్యలో సంబంధాలు, సత్సంబంధాలు, స్నేహ భావాలు ఉన్నాయి ఎప్పుడైనా? లేవు అన్న. అదేంటండి, మీరు ఎప్పుడు కొత్త పాత నిబంధన చదవలేదా? మీరు అసలు బైబిల్తో సంబంధం లేనట్టుగా సైలెంట్గా ఉంటారు. ఒక చిన్న ప్రశ్న అండి, అన్యులు యూదుల మధ్యలో పాత నిబంధన కాలం నుంచి ఎప్పుడైనా ఆ స్నేహ భావాలు, సంబంధాలు, మంచి గౌరవము, మర్యాదలు, వాళ్ళను గౌరవించడం, వాళ్ళతో సమానంగా చూడడం అనేటువంటి లక్షణాలు ఉన్నాయి అంటున్నాను. లేవు. మరి లేవు కదండి, దాన్ని కూడా బ్రేక్ఫాస్ట్ వల్లేదు కదా, కాఫీయో టీయో వల్లనట్టుంది. ఎంత నిదానంగా అంటే అప్పుడే లేచిన నిద్ర మత్తులో లేవండి. వాయిసే రావట్లేదండి అసలు. నేను కూడా ఏం తినకుండానే మాట్లాడుతున్నాను. వాయిస్ లేను, ఇంకా నాకు వాయిస్ ఉండి మాట్లాడాలి, లేక గట్టిగా మాట్లాడుతున్నా. ఎక్కడున్నాయండి? యూదులు అన్యులను నీచంగా చూస్తారు, యూదులు అన్యులను కుక్కలుగా చూస్తారు, యూదులు అన్యులతో కలవరు, అన్యులతో కలిసి భోజనం చేయరు, అన్యులతో కలిసి ఏం చేయరాలు. అవునా అండి? చేస్తారా? అమ్మో, కష్టంగా ఉందండి మీతో. చెయ్యరు. అన్యులు యూదులతో కలరు. యూదులు పక్కన పెట్టండి, క్రాస్ బ్రీడ్ అయిన సమరయులనే పట్టించుకోరు వాళ్ళు. అవునా అండి? ఇక అన్ని జనులను పక్కన పెట్టండి, వాళ్ళ జాతి నుండి పుట్టిన ఒక క్రాస్ బ్రీడ్ పుట్టినటువంటి సమరయులతోనే వాళ్ళు సరిగా ఉండరు. అవునా? అవును. మాట్లాడరేంటండి? వాళ్ళ సొంత జాతిలో ఉన్నటువంటి యూదా జాతిలో ఉన్నటువంటి సుంకర్లను, పాపులనే వాళ్ళు చక్కగా పట్టించుకున్నారా అండి? లేదన్న పట్టించుకోలేదు. యేసు ప్రభు తిరిగిన సుంకర్లు, పాపులందరూ ఎవరండి? యూదులు కాదా? హలో అండి, యూదులే. అరే యూదులే కదండి. యేసు ప్రభు తిరిగినటువంటి సుంకర్లు, పాపులు అందరూ యూదులే కదా వాళ్ళు. అవునన్నా. కిరణ్ పెట్టినట్టు నిజమే కదా. పాత నిబంధన కాలం నుంచి చూస్తే పేతురు కొర్నేలు ఇంటికి వెళ్ళేంత వరకు యూదులు అంటే వాళ్ళకు ద్వేషమే ఉండే, ఈవెన్ అపోస్తులకు కూడా. అవునా? పేతురు కూడా తెలియదు అన్ని జనులకు సువార్త ప్రకటించాలని ఆలోచన ఉందా పేతురుకి? పేతురు సువార్త కేవలం యూదుల వరకే అనుకున్నాడు కదా. కొర్నేలు ఇంటికి వెళ్ళి మనం దర్శనం ఇచ్చేంత వరకు ఆయనకు తెలియదు సువార్త అన్ని జనులకు కూడా అని. అవునా? అవును.
ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చూడండి 11 నుండి 3వ అధ్యాయం వరకు మనం 6 వచనం వరకు క్లియర్గా చూస్తాం మనం అక్కడ. అన్యులు యూదులు ఒకటి కాదని చెప్తున్నాడు కాబట్టి అని మాట్లాడుతున్నాడు చూడండి. కాబట్టి మునుపు అంటే శరీర విషయంలో అన్యజనులయండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత, ఆ సున్నతి గలవారు అడిన వారి చేత మీరు సున్నతి లేని మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాదు, పరదేశులై ఉన్నారు, పరజనులై ఉన్నారు, దేవుడు లేనివారు అంటున్నాడు. సో అన్యజనులకి యూదులకి చాలా వ్యత్యాసం ఉంది. అన్యజనులకు దేవుడు ఉన్నాడు, యూదులకు దేవుడు ఉన్నాడు, అన్యజనులకు దేవుడు లేడు. యూదులకు సొంత దేశం ఉంది, అన్యజనులు సొంత దేశం లేదు, పరదేశులు. యూదులకు సొంత పట్టణం ఉంది, కానీ అన్యజనులకు ఎలాంటి పరిశుద్ధ పట్టణం లేదు. ఇలాంటి తేడా ఉంది. యూదులకు ధర్మశాస్త్రం ఉంది, అన్యజనులకు ధర్మశాస్త్రం లేదు. ఎన్నో వ్యత్యాసాలు అన్యజనులకు యూదులకు మధ్యలో. ధర్మశాస్త్రం వలన ఈ భేదాలకు కారణం ఏంటిది? ధర్మశాస్త్రం. అవునా అండి? అవును. ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం వలన ఏమన్నారంట? భేదం వచ్చిందంట. అన్యులకు యూదుల మధ్యలో పెద్ద అడ్డుగోడ వచ్చిందంటున్నాడు పౌలు. మధ్య గోడ ఉంది, ఒక పెద్ద మధ్య గోడ. పౌలు అంటున్నాడు ఆ మధ్య గోడను పడగొట్టి అంటాడు. చూడండి ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం మీరు 14, 15, 16, 17 వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. ఆ మధ్య గోడను పడగొట్టి ఆ విధి రూపకములు గల ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం కొట్టివేసి, అంటే మీరు యూదులు మిమ్మల్ని ద్వేషించడానికి గల కారణమే ధర్మశాస్త్రం అంటాడు. దాన్ని పడగొట్టిండంట, ఆ ద్వేషాన్ని సంహరించాడంట యేసుక్రీస్తు. అంటే అన్యజనులకు యూదులకు మధ్యలో ఏముందండి? భయంకరమైన ద్వేషం ఉంది. ఆ ద్వేషాన్ని సంహరించాడంట, తొలగించాడంట. ఏం చేసిండు? సువార్త ద్వారా, తనను బలియాగం ద్వారా క్రీస్తు మన ఉభయులను ఒక్క ఆత్మయందే తండ్రి సన్నిధికి చేర్చాడు. అది కదా జరిగిన అద్భుతం. సహించుకోవాలంటే ఎవరెవరిని సహించుకోవాలా? ఇప్పుడు 3:6 వచ్చినప్పుడు అందుకే ఈ మర్మం ఏదనగా అన్యజనులు యూదులతో పాటు సమాన వారసులు, ఒక్క శరీరం అందలి సాటి అవయవాలు, వాగ్దానంలో పాలివారులై ఉన్నారనేదే అని చెప్పి అక్కడి నుండి కంటిన్యూ చేసుకుంటూ వచ్చి 4వ వచనం, కాబట్టి సమాధానం అనుబంధం చేత ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకుంటే యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించాలి. యూదులు అన్యులను సహించాలి, అన్యులు యూదులను సహించాలి. అవునా? ధర్మశాస్త్రం ఉన్నోడు ధర్మశాస్త్రం లేని వాడిని సహించడం, కానీ ధర్మశాస్త్రం లేనివాడు ధర్మశాస్త్రం ఉన్నవాడిని సహించడం చిన్న విషయమా పెద్ద విషయమా? హలో అండి. పెద్ద విషయం. దేవుని ఆత్మచేతనే సాధ్యం ఇది. ఇప్పుడు మన సంఘాల్లో కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక లో లెవెల్ నుంచి వచ్చిన వ్యక్తి కొంచెం హై లెవెల్లో వచ్చిన వ్యక్తులు ఇప్పుడు మన స్థానిక సంఘంలో మెంబర్స్ అనుకుందాం. ఎలా ఉండాలి ఇప్పుడు? వాళ్ళు ఎలా ఉండాలండి? ఒకరినొకరు సహించుకోవాలి. ఒకరినొకరు సహించుకోవాలి. వీళ్ళ పద్ధతులు వేరే ఉంటాయి, ఈయన పద్ధతి వేరే ఉంటుంది, ఈయన మాట తీరు వేరే ఉంటుంది, ఆయన మాట తీరే ఉంటుంది. ఆయన క్లాసుగా ఉంటాడు, ఈయన మాసుగా ఉంటాడు. ఆయన డ్రెస్సింగ్, ఈయన డ్రెస్సింగ్, ఆయన మాట, ఈయన మాట, ఆయన అలవాట్లు, ఈయన అలవాట్లు అన్ని వ్యత్యాసమే ఉంటాయి. అవునా? ఉండయా? ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఒకరినొకరు అసహించుకోవడమో, ఒకరినొకరు కొంచెం అవాయిడ్ చేయడమో జరిగే ప్రమాదాలు ఉంటాయా? హలో అండి. ఉంటదన్న, ఖచ్చితంగా ఉంటది. కొంచెం క్లాస్ ఉండేవాడు మాస్క్ వచ్చి అంత ఎట్లా తింటున్నాడు చూడ, తిండి సరిగా తినట్లేదు, లేకపోతే ఫంక్షన్లు జరిగినాయి అనుకో, భోజనాల దగ్గరనో, లేకపోతే మరొక చోట చూడ ఆయన కూర్చునే విధానం ఎలా ఉంది, ఇట్లా ఇవన్నీ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్. మాట్లాడరేంటండి? ఇప్పుడు మన స్థానిక సంఘంలో ఒక బ్రాహ్మణ ఫ్యామిలీ నుంచి వచ్చినోడు, లేకపోతే అలాగే ఒక కింది దిగువ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారనుకో, ఎలా ఉంటుంది? ఆహారపు అలవాట్లు వేరుగా ఉంటాయి. అవునా? చూడండి, ఇప్పుడు వెజ్ నాన్ వెజ్ కి గొడవలు అవుతున్నాయి. అవునా? అవును, చాలా భయంకరంగా అవుతున్నాయి. అదో సబ్జెక్ట్. ఎవరిని సహించుకోవాలి? స్థానిక సంఘములో ఒకరినొకరు సహించుకోవాలి అంటే ఎంతమంది వస్తున్నారు చూడండి. ఒక రక్షించబడిన వ్యక్తుల మధ్యలో వాళ్ళ కులాలు, మతాలు, ప్రాంతాలు, భిన్నమైనటువంటి సంస్కృతుల నుంచి వెళ్ళి భిన్నమైన అలవాట్లు కలిగిన వాళ్ళు ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఒకరినొకరు ప్రేమతో సహించుకోవాలంట. ఆ ప్రేమను మనం పెంపొందింపజేసుకుంటున్నామా కూడా ఆలోచించాలా. అర్థమవుతుందా అండి? చూడండి, ఫిలిప్పీ 4:5 ఏముంది? మీ సహనంను సకల జనులకు తెలియబడనీయుడని ఉంది. అంతేనా? అలాగే ఉందా?
అవును. కానీ అవునన్నా అది అవును. అది తప్పుడు వచనం, అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? లేదన్నా సకల జనులకు తెలియబడనియాలి కదా. అవును. ఎక్కడ ఉల్టా రాసుకున్నారండి? మీ కోపమును సకల జనంలోకి తెలియబడనియుడి, మీ ఆవేశం సకల జనులకు తెలియబడనివ్వడి, మీ ఉద్రేకం సకల జనులకు తెలియబడనివ్వడు, మీ భావోద్రేకాలు సకల జనులకు తెలియబడనివ్వడి. అది కదా మనం నేర్చుకోవాల్సిందే. ఏమంటారు? అనుకోకుండానే జరిగిపోతున్నాయి అవి, అనుకోకుండానే జరిగిపోతాయి. అందుకనే రాయలేదయ్యా, ఇది జరిగిపోతాయని రాయలేదు దేవుడు. ఆ? ఒక 2 రోజులు ఎవరో ఇంట్లో కానీ ఉంటే తెలిసిపోతుంది. ఏంటి ఏం తెలుస్తుందో తెలిసిపోతుంది. అవునా? సహనం తెలుస్తుందా, మరి కోపం తెలుస్తుందా, ఆవేశం తెలుస్తుందా, ఉద్రేకం తెలుస్తుందా, ఆయాసం తెలుస్తుందా? అవునా? ఏమంటారు? మాట్లాడరేంటండి? అవునయ్యా, అవును. అవును. అవునన్నా, అవును. ఈ నవంబర్ 14, 15కి సూర్యాపేటలో ఉన్న పాస్టర్ల కొన్ని పరీక్షలు ఉన్నాయి. మీ ఇళ్లకు కొన్ని ఫ్యామిలీస్ వస్తాయి ఒక నైట్ పడుకోవడానికి. ఓకే గారు, ఓకే, వెల్కమ్. ఆ ఫ్యామిలీని అడుగుతాం మేము వచ్చిన తర్వాత, ఏం చూశారని అడుగుతాం. సహనం సకల జనులకు తెలియపరచబడనిచ్చారా, లేకపోతే ఇంకేమైనా తెలియపరిచారా అని అడుగుతాం. అలా అని చెప్పేసి ఆ ఒక్కరోజు నటించకండి దయచేసి. నటిస్తారా? హలో, మీరు ముందే ఇంటిమేషన్ ఇచ్చిరి. జాగ్రత్త ఇక పడతారంట. తప్పదండి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇగో ఈ ఇల్లు CCTV సర్వేలెన్స్ లో ఉంది అని ముందే చెప్తారు కదా. భయం అంటే జాగ్రత్త అవునండి. పడడానికి. అట్లా అనుకోండి. సో ఇప్పుడు ఈరోజు క్రైస్తవంలో లేనిది ఏంటి తెలుసా? సహనం కూడా లేదు. ఒకరినొకరు సహించుకోవట్లేదు, ఒకరి అలవాట్లో ఒకరు సహించుకోవట్లేదు, ఒకరి పద్ధతిలో ఒకరు సహించుకోవట్లేదు, ఒక కులాన్ని ఇంకో కులం ఒకరు సహించట్లేదు. అవునా అండి? ఉందా ప్రాబ్లం మనకి? ఉన్నదయ్యా, ప్రాబ్లం ఉంది, చాలా ఉంది. ఉంది. మన సంఘాలు ఒక కులం వాళ్ళు ఇంకో కులమాన్ని అంగీకరిస్తున్నారండి ఇప్పుడు ప్రజెంట్ గా? లేదన్నా, అంగీకరించట్లేదు. ఎక్కడో ఒక చోట తేడాలు వస్తూనే ఉన్నాయి. మరి మరి సహించినట్టే కదా, ప్రేమించినట్టే కదా. సహించట్లేదు అంటే అర్థం ఏంటిది? ప్రేమించట్లేదని అంతే. ప్రేమించట్లేదని అర్థం. అవునా? అవునయ్యా. సహించడం లేదంటే ప్రేమించట్లేదని అర్థం. చూద్దాం ఏమేమి సహించాలో చూద్దాం. ఇప్పుడు నెంబర్ 1, మొదటి కొరింథీ 6:7 కొరింథీలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 6:7 అన్యాయాన్ని సహించాలంట. దేన్ని సహించాలా? కష్టంగా ఉంది కదా. ఫస్ట్ మాట ఇంత భయంకరంగా ఉందండి. వామ్మో, కళ్ళలో కొడుతుందండి. ఆ మాటనే చాలా డేంజర్ ఉంది. అన్యాయం సహించాలంట. అబ్బో, ఇదెక్కడి గొడవ. ముందే ఏమన్నా తెలిస్తే రాకపోయే వాళ్ళం ప్రభు దగ్గరికి. దాదాపు ఏమంటారు? ఎస్ఐయా, ఎస్ఐయా, ఎస్ఐ. వచ్చినాక 20-30 సంవత్సరాలు తెలియబట్టే మనకి. ఏమంటారు? ముందే తెలుసు అసలు అప్పుడే లెక్కేసుకుంటే వాళ్ళం కదా. అట్లా యేసుప్రభు కూడా కాదన్న, చెప్పినట్టు మేము చాలా న్యాయవంతులం, మేము ఎట్లా అన్యాయాన్ని సహిస్తాం? యేసుప్రభు లూకాసు వార్తలు చెప్పినట్టు నన్ను వెంబడించేవాడు ఒక లెక్కేసుకోమని చెప్పిండు కదా. యుద్ధానికి వెళ్ళేవాడు యుద్ధం గెలుస్తాడో లేదో లెక్కలేసుకోమన్నాడు. ముందే తెలుసా లెక్కలేసుకుంటాం, తెలియకుండా వచ్చిన లోపలికి. ఏమంటారు? మాట్లాడరేంటండి? తెలియకుండానే వచ్చినట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు కొద్దిగా. ఎక్కడ సహించాలి అన్యాయం, ఎవరి మధ్యలో సహించాలో తెలుసా పోనీ? క్రైస్తవుల మధ్యలోనే. క్రైస్తవుల మధ్యలోనే, ఈవెన్ సొంత అన్నదమ్ముల మధ్యలో కూడా ఇది వర్తిస్తుంది. అక్కడ చూడండి, మీరు మొదటి కొరింథీ 6 తీస్తే, నీ సహోదరుడు ఒకవేళ నీ మీద వ్యాజ్యం ఆడితే, నీ కుటుంబీకుడే కావచ్చు, ఆస్తి గొడవలు వచ్చినానికి ఏం చేయాలి? ఇప్పుడు సహించాలి. మీకు 2 ఓపిక గుంటల స్థలం సహించాలి. ఉన్నది అనుకోండి, ఎగ్జాంపుల్, మీ తమ్ముందో గుంట మీదో గుంట. మీ తమ్ముడు పావుగుంటను గోడ దగ్గర ఆక్రమించుకున్నాను, అప్పుడు ఏం చేయాలా? సహించుకున్నాము కూడా ఆల్రెడీ. అన్న ఏం చేయాలి అప్పుడు? ఒకవేళ తమ్ముడు అన్న ఆక్రమించుకుంటే తమ్ముడు ఏం చేయాలి చెప్పండి ఒకసారి? అలా ఆక్రమించుకుంటే మేము సహించాము కూడా. ప్రభు చెప్తున్నాడుగా. మన కష్టం కాబట్టి మన భార్యను పురికొల్పాలి. ఏమంటారు?
అదేంటండి ఏదో పదం వాడతారు కదా తెలుగులో, ఇంకా తెలంగాణ ఉసిగొల్పడమా? కరెక్టేనా అది? వాళ్ళైతే బాగా మాట్లాడతారన్న, మేమైతే కొంచెం మాట్లాడలేము కదా, అందుకనే ఉసిగొల్పాం. తగ్గడం ఉండదు Yes. అసలు, అవునా? అన్యాయం సహించాలంటున్నాడు. ఏమన్నాడు? ఈ వ్యాజ్యాలు పెట్టుకోవడానికి బదులు, అంటే పంచాయతీలు పెట్టుకోవడానికి బదులు, చర్చలు పెట్టుకోవడానికి బదులు అంటే అన్యాయం సహించడం మేలు అంటాడు. ఒకసారి ఆ లేఖనాన్ని చదవండి, ఎవరైనా చదువుతారా కొద్దిగా? ఒకటి మీద ఒకడు వ్యాజ్యమాడుట ఉమ్. మీలో ఇప్పటికే కేవలం లోపము, కేవలం లోపం అంటే అది పెద్ద లోపమా? అంతకంటే అన్యాయం సహించుట మేలు కాదా? ఉమ్. దానికంటే మీ సొత్తులను అపహరింపబడుట మేలు కాదా? అపహరింపబడనిచ్చుట, అపహరింపబడుట కాదు, అపహరింపబడనిచ్చుట అంటే ఎత్తుకొని పోనిచ్చుట మేలు. ఎత్తుకొని పోనివ్వు, దానికంటే ఈ గొడవలు పెట్టుకొని వ్యాజ్యాలు పెట్టుకోవడానికి బదులు, ఈ పంచాయతీలు పెట్టుకోవడానికి బదులు, కోర్టుకు వెళ్ళడానికి బదులు ఏం చేయాలంట? హలో అండి, సహించాలని. అన్యాయాన్ని సహించాలి. పోనీ అన్యాయం అనుకుంటే సహించు. నీ తమ్ముడు నీకు అన్యాయం చేస్తున్నాడు అనుకుంటే సహించు. మీ అన్న నీకు అన్యాయం చేస్తున్నాడు అనుకుంటే సహించు. మీ అక్క నీకు అన్యాయం చేస్తున్నాడు అనుకుంటే సహించు. మీ చెల్లె నీకు అన్యాయం చేస్తున్నాడు అనుకుంటే సహించు. లేదా సంఘములో నీ తోటి సహోదరుడు సహోదరి నీకు అన్యాయం చేస్తున్నాడు అనుకుంటే ఏం చేయాలా? సహించాలి. సహించాలన్న. ఏ విషయంలో? ఆస్తి తగాదాలు ఇక్కడ, అవునా? ఏ తగాదాలు ఇవి? ఆస్తి డబ్బు అన్ని. స్థిరాస్తులు ఆస్తుల తగాదాలు ఇవన్నీ, అవునా అండి? అవునయ్య, అవును. సహించడము అంటే దైవికం అండి. అన్యాయాన్ని సహించడం దైవికమైనది, కొట్లాడడం దైవికమైనది కాదు. ఏది దైవికమైనది అండి? కొట్లాడమా, సహించడమా? సహించడమే సహించడం దైవికమే. మరి అంత అన్యాయాన్ని దైవికం మనకు అవసరం అంటారా అండి ఈ లోకంలో బ్రతుకుతూ? ఇప్పుడు చదువు వరకునే గ్రహించేది లేదు. దేవుని వాక్యాన్ని చదివి గ్రహిస్తే బాగుండేది అనిపిస్తుంది. క్రైస్తవులు చూస్తేనే ఏడుపు వస్తుంది అన్యుల కంటే ముందు. మాట్లాడరేంటండి? ఏం చేద్దాం చెప్పండి. దేవుడు నిజంగా నమ్ముకునేదే డబ్బు కోసం అన్నా. ఉమ్, ఈ డబ్బు నమ్ముకునేదే డబ్బు కోసం. ఆస్తులు డబ్బులు కదా? పోతే అంటే ఎట్లా అసలు సహిస్తాం? ఎంత దారుణం అండి చూడండి. ప్రాస్పారిటీ ప్రీచర్లు ప్రాస్పారిటీ బోధించడం ఎంత దారుణమైన విషయం, అది ఎంత భయంకరమైన పాపమో తెలుసా? చూడండి, బైబిల్కి అది అన్నిటికంటే వ్యతిరేకం కదా. బైబిల్ బైబిల్కి అన్ని రకాలుగా వ్యతిరేకిస్తుంది అది, అవునా? అవునన్నా. ఎస్. దీవెనల కోసమే, ఆశీర్వాదాల కోసమే, డబ్బుల కోసమే, ధనం కోసమే ప్రభుని నమ్ముకోవడము. ఇప్పుడు ఇలా అలాంటి ఏం సహిస్తారండి అన్యాయం జరిగితే? ఇప్పుడు కోట్లల్లో సంఘాల గురించి, పెద్ద పెద్ద డినామినేషన్ల గురించి, వారు సంపాదించిన ఆస్తుల గురించి ఇప్పటికీ కోట్లలో కేసులు జరుగుతున్నాయి, అవునా? అంటే దాని అర్థమైంది, ఒకనొకటి సహించకపోవడం వల్ల అంత దూరం వెళ్ళింది, కోర్టు దగ్గర వెళ్ళింది, అవునా? అరే పోనీ వాళ్ళ అవునండి. ఎత్తుకొని పోనిస్తే అయిపోతుంది కదా. ఏమన్నా మనుషులు ఎత్తుకపోతారా అండి ఎవడన్నా? నిజం చెప్పండి. హలో, ఎత్తకపోరన్న, ఒకవేళ మనుషులు ఎత్తకపోయినా అన్యాయం సహించాలి కదా. అవును. సో ఇద్దరే దొంగలు ఉన్నారు ఇక్కడ. ఒకటి ఆస్తుల దొంగలు, అంటే డబ్బులు ధనాన్ని దొంగలించేవాడు. ఇంకోటి ఆత్మల దొంగలు. ఆత్మల దొంగనేమో సాతాను, అవునా? అంతే కదా. మన దగ్గర నుండి దొంగిలించడానికి ఇద్దరే ఉన్నారు. ఒకటి ఆస్తి దొంగిలించేటోడు, ఒకటి ఆత్మలు దొంగిలించేటోడు. ఆస్తిని దొంగిలించకపోనివ్వండి, ఆత్మలను దొంగిలించనివ్వద్దు. సాతాను అయితే దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ మనం ఫైట్ చేసింది ఇక్కడ, అక్కడ కాదు. ఈరోజు ఇవే అయిపోయినాయండి. భౌతికత, లోకము, డబ్బులు, టెన్షన్స్, ఫ్యామిలీ, ఇవే ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల గొడవలు, అక్క చెల్లెల తగాదాలు. ఏందండి ఇది? ఇదా క్రైస్తవం అండి? ఇక్కడేనా మనం ఆగిపోవాల్సింది? ఎంతో దూరం ప్రయాణం చేయాల్సిన మొదటిగానే ఆగిపోయాను. ఆస్తి దొంగిలించే వారి అంటే ఆ ప్రొటెక్షన్ లో ఉండిపోయాను. ఆత్మలు దొంగిలించే వారిని నిర్లక్ష్యం చేస్తుంది. ఏందండి దొంగిలించినా పర్వాలేదు కానీ ఆస్తి మన దొంగిలించినా ప్రాబ్లం పర్వాలేదు. అది కాదు. ఆత్మలు దొంగిలించినా పర్వాలేదు కానీ ఆస్తి మాత్రం దొంగిలించకూడదు. మన ప్రాబ్లం అది. అట్లనే ఉంది. ఆత్మలు నరకానికి వెళ్ళినా మనకు బాధ లేదండి, కానీ ఆస్తి పోతే ప్రాణం పోతుంది, అవునా? కొద్దిగా పోయినా ప్రాణం పోతుంది. 100 రూపాయలు అంటేనే ప్రాణం పోతుంది. ఆత్మలు ఎక్కడ పోయినా మనకు టెన్షన్ ఎక్కడ ఉందండి? మనకు ఆత్మల గురించి నిజంగా చెప్పండి, చింత ఉందా ఇప్పుడు?
ఒక లేదయ్యా ఆత్మ లేదు. బాగుపడాలి, ఒక ఆత్మ ఎదగాలి, ఒక ఆత్మ అభివృద్ధి చెందాలి, ఒక ఆత్మ దేవునికి అతి సమీపంగా దగ్గర కావాలనే టెన్షన్ ఎవరికి ఉంది చెప్పండి? లేదండి, తక్కువ శాతం, ఉం? 5% ఏముందో. కిరణ్ మనకు సూటబుల్ రిఫరెన్స్లు పెడుతున్నాడు, చూసుకోండి. సాతాన్ ఎలా ఆత్మలను దొంగిలిస్తాడు. యోహాను సువార్తలో యేసుప్రభు చెప్పాడు కదా 10వ అధ్యాయంలో. ఉం? ఎక్కడ చింత ఉందండి? జేబులోకి వెళ్ళి ఎక్కడ 100 రూపాయలు ఖర్చు అయిపోతాయనే భయంతో బ్రతికిస్తున్నారు కొద్దిమంది. అయితే నిజమా కాదా? అవునా? అవునయ్యా, అవునయ్యా, అవును. ఇంకెక్కడ ఆత్మల చింత అండి మనకి? బయటికి అన్ని మాటలే, మనకి చేతలు ఏం లేవు. ఇక కొంతమంది అయితే మాటలు కోటలు దాటిపోతాయి. అమ్మో, ఆ కోటలు ఎక్కడున్నా వెతుకోవాలి మళ్ళీ మనమే. యేసయ్యా, యేసయ్యా. అంటే అలాంటివి కూడా వింటున్నా నేను ఈ మధ్యలో. ఇంకెవరిని సహించాలి? అవివేకులను సహించాలంట. 2 కొరింథీ 11:19 చదవండి. సంఘములు అందరికీ ఒకే రకమైన జ్ఞానం ఉండదు. సంఘంలో సమాన స్థాయి వివేకం ఉండదు. సంఘంలో సమాన స్థాయి జ్ఞానం ఉండదు. సంఘంలో సమాన స్థాయి బుద్ధి ఉండదు, వివేచన ఉండదు. మరి ఎవరు ఉంటారు? సంఘంలో అవివేకులు కూడా ఉంటారు. చదువుతారా 2 కొరింథీ 11:19? మీరు వివేకులయ్యుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు. ఏంటిదంటే మీరు వివేకులై ఉండి సంతోషంతో అవివేకులను సహిస్తున్నారంట. నిజంగా మనకు అంత వివేకం ఉందా? అవివేకులను సహించేంత, సంతోషంతో సహించేంత వివేకం కూడా కావాలి. అరే తెలియదు, ఏం తెలియదు పాపం అన్నట్టు ఉండాలి. ఉన్నారా అట్లా? కొంతమంది తెలియదు, అవివేకంగా మాట్లాడుతూ ఉంటారు, అవివేకంగా ప్రశ్నిస్తూ ఉంటారు, అవివేకంగా అజ్జేస్తూ ఉంటారు. ఉం? మీ అందరూ తెలుసు, మనం కొంతమంది ప్రశ్నలించినప్పుడు నేను జవాబులు చెప్తా ఉంటాం కదా. అంటే ప్రశ్నించే వాళ్ళని చూస్తున్నప్పుడు తెలిసిపోతుంది వాళ్ళు ఎంత అవివేకంగా ఉన్నారని. అవివేకులను సహిస్తున్నావా, తృణీకరించాలా మనం చెప్పండి? హలో. తృణీకరిస్తున్నామండి, సహించమని ప్రభు చెప్తున్నాడు, తృణీకరిస్తున్నాం. ఉం. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? గ్రూప్లో మేము ఎప్పుడైనా అవివేకులను తృణీకరించినామా? తప్పుడు ప్రశ్నలు అడిగినప్పుడు, లేకపోతే సిల్లీ ప్రశ్నలు అడిగినప్పుడు? లేదండి, లేదండి, అర్థం చెప్పారు. ట్రై చేస్తున్నాం వాళ్ళని ఓర్చుకోవడానికి. అరే వాళ్ళు అంత లో అండర్స్టాండింగ్ లో ఉన్నారని చెప్పేసి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అవునా? ఎందుకంటే ప్రతి ఒక్కరిని సహించాలి. సంఘంలో అందరూ ఒకే స్థాయి అండర్స్టాండింగ్ ఉండదు చాలా కష్టం అండి. కదా. యాక్చువల్లీ గ్రూప్ అయితే బాగా అండర్స్టాండింగ్ ఉండాలని ఇన్వైట్ చేయమని చెప్పినాం. కొంతమంది మరీ లో అండర్స్టాండింగ్ లో ఉన్నాను కూడా పిలిచారు. అవునా? వాళ్ళు అర్థం చేసుకున్నారా? చేసుకోలేకపోయారు కదా. జవాబు చెప్తే కూడా అవును, తీసుకోలేకపోయారు. తీసుకున్నారా అండి? లేదయ్యా, అందుకే నేను మానేశారు చాలా మంది. మానేశారు. ఎందుకు మానేశారు? వాళ్ళకి జవాబు చెప్తున్నప్పుడు కూడా తీసుకోలేకపోయారు. అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ అక్కడ ఆగిపోయింది. అక్కడ అంత అవునయ్యా, అవివేకంలో ఉన్నప్పుడు అర్థం కాదు. మనం సహించినాం, అయినా ఇప్పటికి సహిస్తాం, ఇప్పటికి వచ్చినా సహిస్తాం, కానీ వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోయారు. మనం ఎవరిని వెళ్ళగొట్టలేదు వాస్తవం చెప్పాలంటే. అవునా అండి? అవును, ఎవరు వెళ్ళగొట్టలేదండి, వాళ్ళే డ్రాప్ అయ్యారు. చిన్న చిన్న విషయాలకే భూతద్దంలో పెట్టి చూసే వాళ్ళు ఉంటారు. సంఘంలో మరి అవివేకులు ఉంటారు, వాళ్ళని సహించాలి. కొరందిలో కూడా అలాంటి అవివేకులు ఉన్నారు. అందుకే పౌలు చెప్తున్నాడు, మీరు అలాంటి అవివేకులను సహించారని చెప్తున్నాడు. అవివేకులు అంటే చిన్న చిన్నవి. ఇంకా ఆడ శరీర సంబంధులు ఉన్నారు కొరంది సంఘంలో. అవునా? అవివేకులు అంటే ఎవరు? ఇప్పుడు అక్కడ ఇంకో రకమైన జనాలు ఉన్నారు కొరంది సంఘంలో. ఎలాంటి వాళ్ళండి? శరీర ప్రకృతి సంబంధులు సంబంధులు కదా. ప్రకృతి సంబంధులు, ఉన్నారు. శరీర సంబంధులు. అవునా? ఆత్మజ్ఞానం లేని వాళ్ళు, పూర్తిగా ఆత్మ విషయాలను వివేచించుకోలేని వాళ్ళు ఉన్నారా? ఉన్నారయ్యా, ఉన్నారా? ఉన్నారయ్యా, కొరింథీ సంఘంలో. ఇప్పుడు శరీర సంబంధులకు ఆత్మ సంబంధమైన విషయాలు చెప్తే అర్థమవుతాయండి? అర్థం కావు, సహించలేరు కూడా. ఇప్పుడు ఇది ఉంటది మనకి ఎప్పటికి కూడా. మనతో ప్రయాణం చేసే వాళ్ళు ఈ శరీర సంబంధులు ఉంటారు, ప్రకృతి సంబంధులు ఉంటారు, ఆత్మ సంబంధులుగా ఉండరు. వాళ్ళు ఆత్మ పరిపక్వత ఉండదు, ఆత్మ సంబంధంగా ఆలోచించలేరు, ప్రతిదీ శరీర సంబంధంగానే తీసుకుంటారు ఏం మాట్లాడినా. మరి సంఘంలో అలాంటి అవివేకులను సహించాలండి. ఎంత కష్టమైన పనో తెలుసా? మీ భార్య మీ ఇంట్లో చాలా తెలివి తక్కువది అయింది అనుకోండి,
మీకు ఎలా ఉంటుందండి? ఒక మాట అడుగుతున్నాను. హలో, ఆల్రెడీ అలా ఉంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి చెప్పండి? 24 గంటలు ఇబ్బంది అనిపిస్తుంది. ఇబ్బందేనయ్యా. 24 గంటలు ఒక్క గంట కాదు, 24 గంటలు ఇబ్బంది పడుతున్నారు. మీరు ఒకటి చెప్తే ఇంకోటి అర్థం చేసుకుంది అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? చిరాకు జీవితకాలం ఇబ్బంది. ఉం? రణరంగ యుద్ధమే అన్న ఇక అపార్థాలు చేసుకుంటే. జీవితకాలం అవివేకమే. 190 కుటుంబాలు అట్నే ఉన్నాయి అయ్యారు. 95 కూడా అనొచ్చు. కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడతలేదు. సో ఇక్కడ ఇంకొక మాట కూడా అర్థం చేసుకోవాలి. పౌలు అవివేకులను మీరు సంతోషంగా సహిస్తున్నారు అనేది కొద్దిగా ఒక పాయింట్లో మీకు అక్కడ వెటకారం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పౌలును కొంతమంది శరీర సంబంధులు అనుకుంటున్నారు కొరంది ప్రజలు, యాక్చువల్ చెప్పాలి అంటే. కొంతమంది పౌలును అవివేక అనుకుంటున్నారు. వాస్తవానికి సాతాను వెలుగుదూత వేషం వేసుకొని వచ్చి ఎలా ప్రజలు మోసం చేస్తున్నాడో చెప్తున్నాడు. కొంతమంది అపోస్తులు దొంగ అపోస్తులను వాళ్ళు దొంగ అపోస్తులుగా వచ్చి క్రైస్తవ సంఘాలని పాడు చేస్తున్నారు. అవునా? అవునయ్య, అవును. సో పౌలు తన పరిచర్యలో కొంత అతిశయిస్తున్నాడు వాస్తవం చెప్పాలంటే. ఎందుకు? ఎవరికి భారంగా ఉండకుండా కొరంది సంఘంలో పౌలు పరిచర్య చేస్తున్నందుకు, అంటే ఎవరి మీద భారంగా ఉండకుండా, ఎవరి దగ్గర ఉండి ఎలాంటి డబ్బు సహాయం తీసుకోకుండా, ఆర్థిక సహాయం తీసుకోకుండా సేవ చేస్తున్నందుకు పౌలు కొద్దిగా అతిశయిస్తున్నాడు. నేను ఇలాంటి విషయంలో అతిశయిస్తానని చెప్తున్నాడు. మొదటి కొరింథీ 9వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఇక్కడ కూడా చెప్తున్నాడు కొద్దిగా. ఒకవేళ ఎవడన్నా అతిశయించినప్పుడు శరీర సంబంధం తలంచుకుని ఎడల మంచిది తలంచుకోండి, శరీర సంబంధం అని అనుకుంటే మంచిదే. ఒకవేళ నేను అవివేకం అనుకున్నా మంచిదే అని అంటున్నాను. ఇంకెవరిని సహించాలా? హాని చేసేవారిని, కీడు చేసేవారిని సహించాలి. కొలస్సీ 3:13 ఏమన్నాడు? ఎవడైనా మీకు ఒకడు హాని చేసిన అనుకునేడలా అలాంటి వానిని కూడా సహిస్తూ క్షమించాలంట. మీకు ఎవడైనా సంఘంలో ఒక సహోదరుడు ఒక సహోదరి హాని చేసిన అనుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలండి? సహించాలి. అదేంటండి, తిరిగి మళ్ళీ హాని చేయాలి కదా? లేదన్నా. లేదా? మాటకు మాట అంటే అది భలే ఉంటది కదా. పాటకు పాట, మాటకు మాట కదా. దెబ్బకు దెబ్బ, తిట్టుకు తిట్టు తిడితే ఎంత అద్భుతంగా ఉంటదండి. సైలెంట్గా ఉంటే ఏమైనా ఉంటుందా? మజా ఉండదు కదా. సహించలేక ఒక మాట్లాడండి. చర్చి నుండి ఒక చర్చి పోతున్నారండి. తిరిగి ముళ్ళుతోటి తీయాలి. నీకు తెలుసా మనుషులలో సైకోయిజం ఉంటుందని తెలుసా? ప్రతి మనిషి లోపల. నేను ప్రూవ్ చేస్తాను, చేయమంటారా? ఉంటదండి, ఉంటది. ఉంటదా? ఖచ్చితంగా ఉంటుంది, ఉన్నది కూడా. ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక రకమైన, అందరికి ఒకే రకంగా. తిరిగి అంటేనే ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది, లేకపోతే అవదు. ప్రతి మనిషిలో సైకోయిజం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ ఇంటి పక్కన ఎవరైనా ఇద్దరు గొడవ పెట్టుకుంటారు అనుకోండి, కొట్టుకోవడానికి పోతున్నాడు ఒకడు, రాయి తీసో కర్ర తీసో కొట్టడానికి పోతున్నాడు. కానీ వాడు కొట్టడానికి పోతున్నాడు, కానీ వాడు కొట్టలేదు అనుకో. లాస్ట్ మినిట్లో టెన్షన్ పెట్టి వాడు లాస్ట్ మినిట్ అబ్బా కొట్టకపోతే కూడా మనం ఫీల్ అవుతాం తెలుసా. లోపల సైకోయిజం ఎలా ఉంటుంది అంటే, అప్పుడు 2 దెబ్బలు పడితే బాగుండు అన్నట్టు ఉంటుంది. అవునా? గమనించారు ఎప్పుడైనా ఇది? 2 దెబ్బలు పడితే సరే. నిజమా కాదు చెప్పండి. మీ లోపల ఫీలింగ్ ఉంటుంది, వాడు కొట్టాలాడు, అరే వీళ్ళు గొడవ పడుతున్నారు కదా, విడిపోవాలని అనుకుంటే 2 దెబ్బలు పడాలని ఉంటుంది. అవునా? అవునండి, అవునండి. అలాంటి ఫీలింగ్, ఆ పరిస్థితి అలా 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 అనిపిస్తుంది. ఆ పరిస్థితిలో మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. అవునన్నా, దెబ్బేస్తే బాగుండు. అబ్బా మిస్ అయిందిరా బాబు అనుకుంటాం లోపల, బయటికి చెప్పకపోయినా. బయటికి ఎలా ఉంటది? అమ్మో ఏదో పెద్ద గొడవ అవుతుంది అనుకున్నా, దేవుని కృపను బట్టి వాళ్ళు గొడవ కాకుండా
వెళ్ళిపోయారు, బయట గొడవ పడకుండా వెళ్ళిపోయారు అని అనుకుంటాం. బయటికి మాత్రం అలా ఉంటుంది, లోపల ఎలా ఉంటుంది? దెబ్బ పడితే బాగుండను. లోపల కొడితే బాగుండదు, దెబ్బ పడితే బాగుండు అనిపిస్తుంది కదా. అబ్బా, మిస్ అయిన ఫీలింగ్. మిస్ అయిన ఫీలింగ్. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? ఒకడు హాని చేసుకున్న ఎడల, హాని చేసిన అనుకునే ఎడల ఏం చేయాలా? చదివారా లేఖనం, చూసారా బైబిల్? అలాగే ఉందా? ఒకడు తనకు హాని చేసినని ఒకడు అనుకునే ఎడల ఏం చేయాలా? సహిస్తూ క్షమించుకోవాలని చూస్తున్నాం. చదవండి ఒకసారి ఆ లేఖనం. ఎవడైనను తనకు హాని చేసినని అనుకునే ఎడల ఉమ్. ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. క్రీస్తు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును క్షమించుడి. 14 కూడా చదవండి, ఎంత బాగుంటుందో. 14-15. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయములలో ఏలుచున్నీయుడి. ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడితిరి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడితిరి. సమాధానం గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. వీటన్నిటికీ అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఎవరు చెప్పారండి? పాస్టర్ అయితే ప్రేమను అస్సలు ధరించుకోకూడదు. పాస్టర్ అయితే గౌను ధరించుకోవాలి. ఏమంటారు? శాస్త్రీకులు ధరించుకోవాలి. ఆ మనకు నేర్పించింది ఏంటిది? పాస్టర్లం అయితే మంచి సూటు బూటు గౌను ధరించాలి, అంతేగాని ప్రేమను ధరించుకుంటారు అండి. ఎంత తప్పది? హలో అండి. బాబా బాబా యేసయ్యా. ఏం నేర్పించారు మనకి? నాకు తెలిసి ఏ బైబిల్ కాలేజీల్లో మీకు ఎప్పుడైనా చెప్పారా అండి మీరు ప్రేమను ధరించుకోమని చెప్పారు ఎక్కడైనా? హలో, రిఫరెన్స్ చెప్పారు కానీ ఇట్లా అసలు వేలు ఖర్చు పెట్టైనా మీటింగ్ పెట్టుకుంటే బాగుంటది. ఇట్లా క్రైస్తవుడు ధరించుకోవాల్సిన ప్రేమనండి, అన్నింటికన్నా అనుబంధమైన ప్రేమను ధరించుకుంటే సమాధానంగా ఉండగలుగుతాం, సహించగలుగుతాం, అన్ని చేయగలుగుతాం. ప్రేమ లేకుండా ఇవన్నీ చేయడం అసంభవమైన విషయాలండి. ఇవన్నిటికి మూలం ప్రేమనే. ప్రేమించడం అలవాటైతే హాని చేసేవాడిని కూడా, కీడు చేసేవాడిని కూడా సహించగలుగుతాం. లేదు అని అంటే మనం సహించలేం. అందుకే మనం మాట అంటే పడమండి. మనకి ఎంత రోషం ఉంటుందో తెలుసా అండి లోపల? అవునా అండి? నిజం చెప్పండి, మీలో రోషం లేని వాళ్ళు చెప్పండి. మీసం లేకపోయినా రోషం అయితే అందరికీ ఉంటుంది. బహుశా మీరు కొంతమంది సేవకుడు అంటే మీసాలు ఉండకూడదని తీసుకోవచ్చు, కానీ రోషం అయితే లేని వాళ్ళు ఎవరు చెప్పండి? అందరికి ఉందండి రోషం. మీసాలు లేని వాళ్ళకే ఏమంటారు? రోషం ఎక్కువ ఉంటుందండి. అవునా? మీసాలు మాత్రం తీసేశారు, మరి రోషాలు పోయినాయి ఆ మీసాలు తీసేస్తే? పో అండి. కొంతమంది ఆ? పెద్ద అడివండి హృదయం, చిన్న అడివి కాదు. తగలబడి అడివి కంటే మీసం తీసి వేషం మార్చుకుంటే మరి రోషం పోయిందా? రోషం ఉండాల్సిన చోట లేదు, లేని చోట మాత్రం కావాల్సినంత ఉంది. అవునా? సువార్త పట్ల రోషం లేదు, ఆత్మల భారం పట్ల రోషం లేదు, మంచి పనుల పట్ల రోషం లేదు, కానీ మనల్ని మాట అంటే మాత్రం భలే వస్తుంది కదా రోషం. ఎక్కడ రోషం? నన్ను అంటారా? ఇప్పుడు అలిగి ఇప్పుడు ఇందులో పొరపాటున ఒక గట్టిగా మాట్లాడితే జాకబు నేను అయిపోతుంది, నలుగురు వెనక పోతారు మళ్ళా. ఏమంటారు? అంటే మేము అనలేంటి, అనాల్సిన అవసరం లేదు, కానీ ఒకవేళ ఏమన్నా మీటింగ్ విషయంలో కొంచెం గట్టిగా మాట్లాడదామన్నా భయం అవుతుంది మాకు, ఎక్కడ హట్ అయిపోయి రారో అని. ఇంకా హెబ్రీ 13:22 చదవండి ఒకసారి. 13:22. సహోదరులారా, మీకు సంక్షేమముగా వ్రాసి ఉన్నాను గనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఏంటిదంటే ఏం సహించాలంట? ఈ హెచ్చరిక మాటలను సహించండి. చాలా విషయాలు చెప్పాడు ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త. 13:17లో చెప్తున్నాడు, నాయకులు లెక్క అప్పచెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మలను కాయచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖంతో కాక సంతోషంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. కష్టం కదా నాయకులకు లోబడడం? ఏమంటారండి? సంతోషంగా లోబడట్లేదంట.
ఉం? మరి సంతోషంగా లోబడపోతే ఎలాగా? ఈరోజు చాలా మందికి లోబడడం అంటే తెలియదు. అందుకే 24 వచ్చిన మీ పైన నాయకులైన వారందరికీ, పరిశుద్ధులందరికీ వందనాలు చెప్పుకుంటున్నాడు. ఇక్కడ నాయకత్వం గురించిన విషయాలు చాలా ఉంటాయి. 17లో 7లో 13వ అధ్యాయం చూడడం ఎక్కువ శాతం నాయకుల గురించిన మాటలు ఉంటాయి. నాయకులు మిమ్మల్ని హెచ్చరిస్తారు, నాయకులు మీకు బోధ చేస్తారు, నాయకులు మిమ్మల్ని ఖండిస్తారు తప్పు చేసినప్పుడు. వాటిని సహించడం నేర్చుకోవాలా. అవునండి? ఈరోజు బోధన సహించే వాళ్ళు లేరు, హెచ్చరిక మాటలను సహించే వాళ్ళు లేరు, ఖండిస్తే సహించడం లేదు. ఒక మంచి విషయము, మీ క్షేమాభివృద్ధి కొరకు, మీ ఆత్మీయ మేలు కోసం ఎవరైనా బోధిస్తే నాయకులు, ఎవరైనా హెచ్చరిక మాటలు చేస్తే, ఎవరైనా ఖండిస్తే ఏం చేయాలా? సహించాలా. చాలా మంది ఈరోజు సంఘాల్లో కానీ నాయకులు కానీ సహింపు లేదు. మంచి మాటలు ఎవరు సహించట్లేదు, ఓర్చుకోవట్లేదు, నచ్చట్లేదు అసలు మంచి మాటలు అంటేనే. అవునండి? ఎస్ అవునన్నా. బుద్ధి మాటలు ఎవరికైనా నచ్చుతున్నాయా? నచ్చట్లేదు. సామెతల్లో చూస్తే అంట, బుద్ధిగల మాటలు అంట జ్ఞానం గల వానికి లోతుగా వస్తాయంట, కానీ బుద్ధిహీనునికి ఎలా ఉంటాయి? నచ్చుతాయండి బుద్ధిహీనునికి. నచ్చవన్నా. సో బుద్ధిహీనునికి బుద్ధిగల మాటలు నచ్చవు, జ్ఞానికే నస్తాయి. అజ్ఞానికి బుద్ధి మాటలు అస్సలు నచ్చవు. అవునండి. జ్ఞానికంటే బుద్ధిగల మాటలు లోతుగా నాటుకుంటాడు అంట, లోపల తీసుకుంటాడు. అవునా? కానీ రోజు చాలా మంది అంటే అలాంటి అజ్ఞానంలో ఉండి దేవుని మాటలను, మంచి మాటలను తృణీకరిస్తున్నారు. బుద్ధి మాటలకు ఇష్టపడట్లేదు ఎవరు కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మన మీటింగ్ కోసం ఇంత బ్రతిమలాడుకోవాల్సి వస్తుంది ప్రతిరోజు జాకబ్ అయితే. అదే ఒక మ్యూజిక్ కన్సర్ట్ పెట్టి 3000 అంటే ఇక్కడ కట్టెళ్తున్నారండి, ఇక్కడ కోంపల్లిలో. జస్ట్ ఆ 1S ప్రోగ్రామ్ అంట 3000 కట్టెళ్తున్నారు, టికెట్లు 3000 పెట్టిరండి. ఏముంటుంది చెప్పండి, అక్కడ ఏమైనా నేర్చుకుంటారా? హలో అండి? ఆడ సంతోషం ఉంటది, దమ్ము బిర్యానీ ఉంటది, చాలా రకరకాలు ఉంటాయి. అక్కడ ఒక 4 బుద్ధి మాటలు ఏమైనా నేర్చుకుంటారా అండి? వాక్యం ఉంటుంది అక్కడ, చెప్పండి ఆ ప్రోగ్రామ్ అంతట్లో. సరైన వాక్యం ఉండదు. పాటల్లో కూడా వాక్యం ఉండదు అన్న. అలా పాటలు కలిపి కొన్ని ఏమైనా మంచి పాటలు ఉంటాయా? అది కూడా ఒక పూటకండి, ఒక రోజంతా కూడా కాదు అది. అవునా? ఒక గంట 2 గంటలు ఉంటుంది ఆ కార్యక్రమం, అంతేనా? ఎస్. మీరు చూడండి, ఎవరైనా కావచ్చు, మీరు ఒక మ్యూజిక్ మీటింగ్ పెట్టండి, ఏమంటారు? ఏముంటాయి కదా అప్పుడు టైటిల్, మై మర్చిపోండి అనగానే ఎంతమంది మరి అడికెళ్ళి మై మర్చిపోతారు. అవునా? కచేరీలు అంటే చాలా ఇష్టం, పాటలు అంటే ఇష్టం, మ్యూజిక్స్ అంటే ఇష్టం, సౌండ్ సిస్టాలు అంటే మంచి మంచి మ్యూజిక్ ట్రూప్స్ వచ్చినాయి అనుకో, బ్యాండ్స్ వచ్చినాయి అనుకో, అక్కడికి వెళ్తాం. ఈజీ అన్నట్టు, మనకు కంఫర్ట్గా ఉంటుంది. సంగీతాలు, ప్రోగ్రాములు, యాక్టివిటీస్. ఈరోజు చాలా మందికి హెచ్చరిక మాటలు సంఘంలో అందుకే ఎవరికి ఇష్టం ఉండదు. మీరు మాట్లాడక ఎవరైనా సంఘంలో హెచ్చరించిననుకో తీసుకోలేరు. అప్పుడు ముందు నుండి లేనప్పుడు మధ్యలో డైరెక్ట్ హెచ్చరిస్తే తీసుకుంటారా అండి ఎవరైనా? హలో? తీసుకోలేరన్న. ఓ 15-20 సంవత్సరాలు ఏమనకుండా 20 సంవత్సరాలు నాలో ఉంటాడు మాట్లాడినని చెప్పి వెంటనే మీరు వెళ్ళి హెచ్చరించారనుకో తీసుకుంటారా, తీసుకోరా? రిసీవ్ చేసుకోరన్న. సో రిసీవ్ చేసుకోలేరండి. చూడండి, పౌలు అంటున్నాడు కొరింథీ పత్రిక 2, కొరింథీలో రాసిన 2వ పత్రిక 1వ వచనంలో, కొంచెం అవివేకంగా నేను మాట్లాడాను, మీరు నన్ను సహింపాలని కోరుచున్నాను, నన్ను గురించి మీరు ఎలా నైనా సహించుకోండి. ఎందుకంటే దేవాసక్తి తోడలా నేను మీ ఏడల ఆసక్తి కలిగి ఉన్నానంటున్నాడు. దేవాసక్తి ఎడల మీ ఏడల ఆసక్తి నేను కలిగి ఉన్నాను. అంటే పౌలు యొక్క చూడండి, మీ వెనుకల పడుతున్నా నేను. పడితే కోపం వస్తుందా, సంతోషం వేస్తుందా అండి? ఇప్పుడు నాలాంటి మీ వెనకాల పడ్డాడు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కోపం వస్తుంది అన్న. కోపం వస్తుంది. అవునా? దేవాసక్తితో మీడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తునికి సమర్పించవాలని మిమ్మల్ని ప్రదానం చేయాలని చూస్తున్నా. ఇప్పుడు ఎలాగైనా సరే మిమ్మల్ని పట్టుకొని
యేసుక్రీస్తుకి మిమ్మల్ని ప్రదానం చేయాలని మీ వెనకాల పడుతున్నాను నేను ఇప్పుడు. ఎగ్జాంపుల్, దేవాసక్తి ఎడల మీద ఆసక్తి కలిగి ఉన్నాను. ఇప్పుడు బ్రతిమలాడుకోవాల్సి వస్తుంది. ఏంటిదని మమ్మల్ని కొంచెం సహించండి కొంతకాలం వరకు. అవునా? మీకు తెలుసో తెలియదు, ఈ మాట నేను వినియోగించాను. అవును అవును కొంత డిసెంబర్ వరకు మమ్మల్ని సహించమని కూడా వేడుకున్నాను. అవునా అండి? అవును వింటున్నారా? అర్థమవుతుందా? అవును అవునయ్య. అవునన్నా. అన్నారు, స్పష్ట చెప్పారు. ఓర్చుకో. ముందు నేను ఫస్ట్ క్లాస్ అయిపోయినా, ఒక 1 year ఓర్చుకోండి నాన్నని. సహించండి. ఎందుకు సహించమంటున్నాం? మమ్మల్ని సహిస్తే మీకు ఆశీర్వాదం, మాలాంటి వాళ్ళని సహిస్తే. అవునా? ఆమేన్ ఆమేన్. అవునా అన్న? Yes, hallelujah. ఎందుకంటే మా ఆసక్తి వేరు మీ పట్ల. ఇంతకుముందు మీరు మాలాంటి వాళ్ళు మీ జీవితంలో 100 మంది ఉండొచ్చు, కానీ ఆ 99 మంది ఆసక్తి వేరు, నా ఆసక్తి వేరు మీ పట్ల. వారి ఆసక్తి వేరై ఉండొచ్చు. వారి ఆసక్తి మిమ్మల్ని వాడుకోవడమో, వారి ఆసక్తి వాళ్ళని మీ మినిస్ట్రీలో కలుపుకోవడమో, లేకపోతే వారి ఆసక్తి ఇంకేదైనా అయి ఉండొచ్చు. మీ చేత ఏదైనా పనులు చేయించి, మీకు ఇంత ఆర్థిక సహాయం అందించి, మీతో స్థలాలు కొనించి, మీతో చర్చ్ బిల్డింగ్లు కట్టించి, ఒక రేకుల షెడ్ వేసి, లేకపోతే ఇంకేదో చేసి వాళ్ళు మీ వల్ల కొంత పేరు, కొంత గౌరవాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. మేము ధైర్యంగా చెప్తున్నాం, మా ఆసక్తి మీడలు అలాంటిది కాదు. మిమ్మల్ని ఎలాగైనా క్రీస్తుకు సమర్పించవాలని, ఒక క్రీస్తునే మాత్రమే వెంబడింప చేయాలనేది మా ఆసక్తి. అది మీకు అర్థమైతే మేము ధన్యులం, సంతోషం. లేదంటే ఇంకా ఏం చేయలేం. ఎస్ ఎస్. మా ఆసక్తి మిమ్మల్ని మా పరిచయలు మినిస్ట్రీలో కలుపుకోవడం కాదు. మా ఆసక్తి మిమ్మల్ని మాతో పాటు తీసుకెళ్లడం కాదు ఎక్కడికో. మేము కోరుకున్న కోరికే వేరు. మా ఆసక్తి ఒకటే, మిమ్మల్ని ఎలాగైనా క్రీస్తుకు ప్రదానం చేయాలి, యేసు ప్రభును మాత్రమే వెంబడించేలా చేయడం. ఏ Praise the Lord. నాయకులను కాదు, ఎవరిని కాదు. అవునా? ఎస్. అవునండి. ఎప్పుడన్నా అనిపించిందా అండి మమ్మల్ని వెంబడించేలా చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్టు? అలా అండి, 10 నెలలు లేదండి. ఎప్పుడన్నా అనిపించిందా? లేదన్న, అనిపించదు. అనిపించలేదు. ఈ 10 నెలల్లో ఎప్పుడన్నా మేము ఒక మినిస్ట్రీని హైలైట్ చేసినట్టు అనిపించిందా? ఒక పేరును ఎప్పుడైనా? లేదండి. అనిపించలేదు. మేము ఆ పేరును కూడా సరిగా వాడుకోలేదండి, ఇప్పటివరకు వాడుకోవట్లేదు ఎక్కడ కూడా. ఎందుకంటే మాకు కావాల్సింది ఆ పేరు కాదు, ప్రభు కొరకు మనం బ్రతకాలి. అది జస్ట్ ఒక టైటిల్ అంతే. అది కాదు మన ఇంపార్టెన్స్. అదొక చిన్న బ్యానర్ అంతే. అది కాదు మనకు ప్రాధాన్యత. అది సహజం. ఇప్పుడు కొరందిలో ఉన్న సంఘమును కన్నప్పుడు కొరంది పట్టణం కొరంది అనే మాటను హైలైట్ చేయడానికి పౌలు యొక్క ఉద్దేశం కాదు, కొరంది ప్రాంతంలో ఉన్న సంఘాన్ని హైలైట్ చేయడం పౌలు యొక్క ఉద్దేశం. అవునా అండి? అలాగే అదొక Yes. పేరు అంతే, అడ్రస్ అది అంతే. అవునయ్యా. వాటిని హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకని మమ్మల్ని సహించండి, మా బోధనలు సహించండి, మా హెచ్చరిక మాటలను సహించండి. ఎందుకంటే మేము కట్టడానికి చూస్తున్నాం, కూల్చడానికి ప్రయత్నం చేయట్లేదు. కొంతమంది కూల్చేస్తున్నారు అనుకుంటున్నారు. ఇంకా ఏం సహించాలా? శ్రమలను ఓపికతో సహించాలంట. ఎంత అద్భుతమైన మాట చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. చాలా అద్భుతమైనటువంటి మాట. మా బాబుకు ప్రాబ్లం అయినప్పుడు దీని గురించి 1 గంట సేపు మాట్లాడాను కూర్చుని పెట్టుకొని, శ్రమలు ఎలా ఉంటాయని, శ్రమలు ఎందుకు వస్తాయి అనేది. బహుశా నాకు గుర్తుండి ఒకరోజు జాకబ్తో ఈ మాటలు కూడా ఇదే మాటలు మాట్లాడినట్టున్నాను. ఈ మాటలు మాట్లాడడం ద్వారా నాకు జాకబ్ కనెక్ట్ అయ్యాడు అప్పుడు బాగా. రెండు కొరింథీ 1:6. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణకై పొందుదుము. ఈ ఆదరణ మేము పొందుకున్నట్టున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుకు కార్యసాధకమై ఉన్నది. ఎంత అద్భుతమైన మాట అండి. పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు? దేవుడు మాకు అనుదినం శ్రమలు ఎక్కువ చేస్తున్నా అని చెప్తున్నాడు సంఘంతో. మాకు శ్రమలు అధికంగా అవుతున్నాయి రోజు రోజుకి. ఎందుకో తెలుసా? శ్రమలు ఎంత విస్తరిస్తే మాకు ఆదరణ అంత విస్తరింపజేయడానికి. శ్రమలు లేకపోతే దేవుని ఆదరణ ఎట్టిదో తెలియదు, మొదటి విషయం. రెండోది ఏమంటాడు? రెండోది మాకు శ్రమలు ఎందుకు ఇస్తున్నాడు అంటే, ఎంతటి శ్రమలలో ఉన్న వారినైనా ఆదరించటకు శక్తి కలిగి ఉండడానికి.
మూడోది, దేవుడిచ్చినటువంటి ఆదరణ మాకు ఎంతటి శ్రమలను ఓర్చుకోవడానికైనా ఏమవుతుంది, అది సహించడానికి శక్తిని ఇస్తుంది అంటున్నాడు. ఆమేన్. ఆమేన్. శ్రమలలో 3 అద్భుతమైన విషయాలు ఉన్నాయి. చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఇక్కడ కొరింథీ పత్రిక ప్రకారం ఒక 3 విషయాలు చూస్తున్నాం మనం ఇక్కడ ప్రెసెంట్ గా. ఏంటిది? శ్రమ వలన ఆదరణ దొరుకుతుంది. రెండోది, శ్రమ వలన ఇతర ఆదరణ వలన ఇతర శ్రమలలో ఉన్న వారిని ఆదరించడానికి శక్తి లభిస్తుంది. మూడోది, ఆ ఆదరణ వల్ల ఎంతటి శ్రమనైనా సహించడానికి శక్తి వస్తుందంట, కార్యసాధకం అవుతుందంట. అవునా అండి? దాని అర్థం ఏంటిది? శ్రమ అవునండి. లేనిదే ఆదరణ లేదు. ఆదరణ లేకపోతే మరలా వచ్చే శ్రమలను ఓర్చుకునే సహించలేం. కార్యసాధకమైన పని మనలో జరగదు. ఆమేన్. ఎస్ ఎస్ హల్లెలూయా. అవునయ్య. కాబట్టి మనకు ఓపిక సహనం ఎందుకు లేదు అంటే శ్రమలు లేవు కాబట్టి. ఏమంటారండి? అవునయ్య, అవును. చెప్పండి, నిజమా కదా? మనకు శ్రమలు ఉన్నాయండి? శ్రమ లేవు కాబట్టి ఓపిక లేదు, సహించడం లేదు. చెప్పండి, శ్రమ కొత్త అయిపోయింది. మీలో ఎంతమంది ప్రభు రాజ్యం కొరకు, ప్రభు సంఘం కొరకు శ్రమ పడుతున్నారు? చెప్పండి. అతడు పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాను. అదే ఆయన నేర్చుకున్నాడు, మనకు రాలేదు కదా. మనకి ఎందుకంటే శ్రమ లేవు కాబట్టి మనకు విధేయత ఎప్పటికి రాదు. అవునయ్య, అవును. ఓకే, శ్రమల వలన విధేయత మరుందా మనకు? మనకు శ్రమలు వస్తే తప్పించుకోవాలని చూస్తాం, పారిపోవాలని చూస్తాం. అసలు శ్రమనంటేనే ఇష్టపడం. అక్కడి వరకు ఎందుకంటే సిన్సియర్గా అడుగుతున్నాను, ఈ డిసెంబర్, నవంబర్ తర్వాత ఎంతమంది ఈ బోధన సిన్సియర్గా ఫాలో అవుతారు చెప్పగలుగుతారా? ఒక్క మాట అడుగుతున్నాను, చెప్పండి. నేను కొన్ని ఇందులో ఫాలో చేస్తూనే అవుతున్నా. ఉన్నాం అన్న. ఫాలో అవుతూనే ఉన్నాం. దేవుడి ఎప్పటి నుంచి కృపను బట్టి. ఫాలో అవుతున్నా కొన్ని. కొన్ని అంటే శ్రమ లేనంత వరకు ఫాలో అవుతున్నారు అన్నమాట. శ్రమ కూడా అలా కదా? చెప్తున్నాను. కొన్నే ఫాలో ఏ అవుతున్నారు అంటే బలాలు ఏదైతే శ్రమ లేదో వాటిని ఫాలో అవుతున్నారనా? ఏదో ఒకటి మిస్ అవుతుంది అన్న వాక్యం ఇవన్నీ మేము ఆడుతున్నాం అయ్యా. చేస్తూనే ఉన్నాం, వెంబడిస్తూనే ఉన్నాం అన్న వాక్యాన్ని. మిగతా వాళ్ళు కూడా స్పందించండి, చేస్తున్నవారు బట్టి సంతోషం. నిజం చెప్పండి, ఇది ఫాలో అయితే శ్రమలు ఉంటాయా, కంఫర్ట్ ఉంటుంది? చెప్పండి, మీరే చెప్పండి ఇప్పుడు. అన్న శ్రమలు మేము ఉంటాయి శ్రమలు కానీ సంతోషం ఉంటుంది అన్న. అన్న ఓపికతోటి ఉండాలి. నిజంగా చెప్పండి, మీరు ఇప్పటిదాకా విన్న బోధలు ఉన్నట్టుగా ఫాలో అయితే ఏమవుతుంది? నొప్పి ఈ ప- కలుగుతుంది అన్న. మంచి అనుభవంతో కొనసాగుతాం. నొప్పి కలుగుద్ది. ఉన్న సంఘం కొంత సగం ఖాళీ అయిద్దన్న. చాలా అవుతుంది. గట్టి గింజలు నిలబడతాయి. అంటే ప్రభును ఈ పరిచర్యను ఒకవేళ మీరు కొనసాగించాలనుకుంటే జనాలు మీరు సంతోషపెట్టలేరు. అవునా? అవునయ్య, అవును. Yes. 100%. అందుకనే ఈ బోధకి ఇష్టపడరు చాలా మంది. ఈ ట్రైనింగ్ కూడా ఇష్టపడట్లేదు కొందరు. ఈ ట్రైనింగ్ ప్రకారం మనం జీవించడం ప్రారంభిస్తే సంఘాలు ఖాళీ అవుతాయి. ఒకటి, సంఘాలు ఖాళీ అయితే మనకు రావాల్సిన రెమ్యునరేషన్ అంటారు కదా, అంటే ఏమంటారు, కానుకలు రావు. రాకపోతే కానుకలు. బ్రతుకుడం ఎలా అనే సవాల్ ఎదురవుతుంది. కాబట్టి మనం దీన్ని ఫాలో కాలేం, కాంప్రమైజ్ కావాల్సిందే. ఏమంటారు? ఇప్పుడు ప్రస్తుతం అట్లనే నడుస్తున్నాయి ఎక్కువ శాతం. లేదా ఈ వాక్యాన్ని ఫాలో అయితే పిచ్చోడు అంటున్నారు. బతికించడానికి దేవుడు మార్గం చూపిస్తాడు. మనకు వాక్యం అంటే ఎక్కడ ఉంది? దేవుడు మార్గం చూపిస్తాడు, కానీ మనం దేవుని ప్రేమిస్తే కదా, అంత విశ్వాసం ఉంటే కదా, ఏమంటారు, నమ్మేది. ఏదైతే మన కానీ ఉండవలసిందే దేవుడు అన్న. ఉన్నాడు అని వెళ్తాం అంటే, ఇప్పుడు బోధ ప్రకారం మాకు దేవుడు ఉన్నాడు అని ధైర్యం ఎంతమందికి ఉంది చెప్పండి. పోనీ ఈ బోధ ప్రకారం జీవిస్తే నాకు దేవుడు తోడై ఉంటాడు అనే కాన్ఫిడెంట్, విశ్వాసము, ధైర్యము, నిరీక్షణ ఎంతమందికి ఉంది చెప్పండి. ఎస్ హల్లెలూయా. అది లేకపోతే మన సేవకుడు అనే అర్థం లేదన్న. ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ, ఆ ఓర్పు మనం లేకపోతే మన సేవ చేయటమే కరెక్ట్ కాదనేది మనం నమ్మాల్సి వస్తుంది. కాబట్టి నమ్మాలి. కరెక్ట్ చేసినప్పుడు శ్రమ వస్తాయి. జాన్ ఐజాక్ అన్నా ఏదో చెప్పాలను చెప్పలేదు. నేను చెప్పినా నమ్మకం ఉందని అడిగితే ఉందని చెప్పాను. తర్వాత ఓకే. అన్న మాట్లాడు. సో నిజంగా చెప్పండి, చాలా అంటే
ఇది ఒక అద్భుతం అన్నట్టు, అడ్వెంచర్ లాగా ఉంటుంది. ప్రభువుని వెంబడించడం ఎప్పుడు అడ్వెంచరే. సడన్గా ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు, కానీ వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్తాం. తెలుసా అండి మీకు? పాతకాలంలో పాతాళ భైరవి అని ఒక సినిమా ఉంటుంది, తెలుసా? ఐడియా ఉందా? తప్పుగా అనుకోకండి. విన్నాం. అంటే ఆ మాంత్రిక గృహలోకి వెళ్తే ఎక్కడ అడుగు పెడితే అవును ఏమైతే అవునన్నా, తెలియదు కదా. చూశానన్నా. అవును. ఇట్లా అడుగు పెట్టగానే ఎక్కడ నుండి ఏ కత్తి వస్తుందో తెలియదు, ఎక్కడ నుండి ఏ పాము వస్తుందో తెలియదు, ఏ ఎక్కడ నుండి ఏ అడుగు పెడితే అది లోపల తీసుకెళ్తుందో తెలియదు. అట్లా ఉంటాయి అన్నట్టు. అంటే నిజంగా చెప్తున్నాను, దేవునితో నడిస్తే శ్రమలు అలా వస్తాయండి. అడుగడుగున ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ తప్పించుకుంటాం. అదే అద్భుతం ఆమేన్. కదా. ఎస్, అవునండి. అవును. భక్తుల జీవితాలు చూడండి, అది అగ్నిగుండం రూపంలో వస్తుందా, సింహాల బోన్ రూపంలో వస్తుందా, లేకపోతే ఇంకో రూపంలో వస్తుందా, చెరసాల రూపంలో వస్తుందా, ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు, కానీ అందులోకి వెళ్ళి తప్పించబడతా ఉంటారు భక్తులందరూ. అవునా? ప్రభువా, నీకు స్తోత్రం. అవునా కదండి. అవును, కొన్నిసార్లు కొన్ని కోల్పోవాల్సి అవునయ్యా, వస్తుంది. తప్పకుండా చెప్తాను. తప్పించబడుతున్నాం. అంటే మన ప్రాబ్లం ఏంటంటే ప్రభు మనకు అద్భుతాలు ఇష్టం లేదు కాబట్టి శ్రమలు ఇష్టపడతలేం. కానీ మనకు అద్భుతాలు కావాలి. ఎలాంటి అద్భుతాలు కావాలా? శ్రమలు లేని అద్భుతాలు కావాలి. ఏమంటారు? అవునండి. ఆహ్వానంలో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మనకు అద్భుతాలు కావాలి, కానీ ఏం అద్భుతాలు? ఒక్క శ్రమ లేని అద్భుతం కావాలి. ఏమంటారండి? అందుకే కదా జనాలు మీటింగ్ల దగ్గర పరిగెత్తేది, సో పలానా సేవకులు స్పీకర్ల దగ్గర పరిగెత్తేది. యేసు ప్రభువా. అవునా కదా. అవునండి. చూడండి, ఈరోజు చాలా మందికి అద్భుతాలు కావాలి, కానీ శ్రమ లేని అద్భుతాలు కావాలా. జోసఫ్కి ఒకవేళ శ్రమ లేకుండా అద్భుతం ఎడ జరిగేది? దానియేలుకి అద్భుతం శ్రమ లేని అద్భుతం ఎడ జరిగేది? శద్రక్ మేషాకు శ్రమ లేని అద్భుతాలు జరిగినాయండి? శ్రమ లేకుండా అద్భుతమే లేదయ్యా. పౌలు శీలలు చెరసాల పెట్టారు, అద్భుతం ఎప్పుడు జరిగింది? చెరసాలలో పెడితే అద్భుతం జరిగిందా? శ్రమ లేకుండా అద్భుతం జరిగిందా అండి? చెరసాలలో పడితేనే అద్భుతం జరిగింది. ఇది దేవుని ప్రణాళిక. సో జీవితంలో అద్భుతాలు జరగాలంటే శ్రమలు ఉండాలి. మనం ఇతరుల జీవితాల్లో అద్భుతాలు చేయడానికి శ్రమ అవసరం లేదు. దేవుడు చేస్తాడు, మనం ప్రార్థన చేస్తే అది వేరే విషయం. మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే శ్రమ అవసరం. ఇంకేం సహించాలా? శోధనలను సహించాలి. ధన్యుడంట. శోధను సహించువాడు ధన్యుడు. ఆమేన్, ఆమేన్. ఇది అన్నిటికంటే కష్టమైన పని. ఏమంటారు? కష్టమే. పాస్టర్లకు ఉన్న టెంప్టేషన్ ప్రపంచంలో నాకు తెలిసి ఎవరికి ఉండేమో కదా. హల్లెలూయా. ఏమంటారండి? అనేది కరెక్ట్. కొత్త గారు కనిపిస్తే ఏమన్నా దొరుకుతుందేమో అండి. అంటే మీటింగ్ పెడితే టెంప్టేషన్ అవుతుంది, ఏమన్నా వస్తుందా లేదా రాదా అని. ఎవరన్నా ఇంకేమన్నా పిలుస్తారా అని ఆలోచన, ఎవరైనా పిలిస్తే బాగుండు అని టెంప్టేషన్స్, డబ్బు టెంప్టేషన్స్, అన్ని ఆస్తి టెంప్టేషన్స్, స్థలాల టెంప్టేషన్స్, చర్చ్ బిల్డింగ్ల టెంప్టేషన్స్. అవునా అండి? ఇవన్నీ ఉంటాయి మనకు. సౌండ్ సిస్టమ్ టెంప్టేషన్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ టెంప్టేషన్స్. అంటే ఏది చూస్తే దాన్ని టెంప్ట్ అయితే మనకు ఎక్కడైనా సంఘానికి పోయి అది చూస్తా అలాంటిది ఉంటే మనకు బాగుండు. ఏమంటారండి? పక్కన చేతిలో మంచి ఫోన్ ఉందనుకో, అబ్బా నాకు నేను ఎప్పుడు కొనుక్కుంటున్నా అలాంటి ఫోన్. ఎవరైనా ల్యాప్టాప్ వాడిరు అనుకోండి, అబ్బా నేను ఎప్పుడు ల్యాప్టాప్ వాడుతున్నా. టెంప్టేషన్స్. అవసరం లేకపోయినా కొంటారు కొంతమంది అయితే. అప్పులు చేసి కొనే వాళ్ళు ఉన్నారు ల్యాప్టాప్స్. నిజమా కాదా చెప్పండి? ఎస్, ఎస్. అప్పు చేసి. అసలు శోధన ఎక్కడ సహిస్తున్నాం అంటే, ఏ రకమైన శోధన సహిస్తున్నాం చెప్పండి పోని. నేను చెప్పిన జస్ట్ కొన్నే, ఇంకా అసలు లేఖనం దగ్గరికి వెళ్ళలే ఇంకా నేను. పక్కడు మంచి మొబైల్ మాట్లాడితే అలాంటి మొబైల్ మనం కొనుక్కోవాలా? 20,000 అప్పు చేసి కొంటాం. ఏమంటారు? కొనొచ్చు, తప్పు కాదు కదా. టెంప్టేషన్ అది కాదా చెప్పండి? అవే ఉన్నాయన్న శోధనలు ఇప్పుడు. అదే టెంప్టేషన్. బైకులు, బండ్లు చూస్తే టెంప్ట్ అవుతాం. ఎవరిని చూస్తే, వస్తువు చూస్తే టెంప్ట్ అవుతాం. ఇంట్లో టీవీ చూస్తే టెంప్ట్ అవుతాం. అవునా? మాట్లాడరు ఏంటండి? అవునన్నా, కొత్త వస్తువు కనపడితే కథం టెంప్టే. మీరు టెంప్ట్ అయి కొనని వస్తువు ఏమైనా ఉందో చెప్పండి. టెంప్ట్ అయి కొన్న వస్తువులు ఎన్ని ఉన్నాయో చెప్పండి. ఇప్పుడు కొన్నారా లేదా చెప్పండి పోనీ. ఇలా టెంప్ట్ అయ్యారు అంటారా? శోధించబడ్డరా? శోధించబడుతున్నారా లేదా? శోధించబడుతున్నామయ్యా. అవును. మంచి బట్టలు, అవునా?
ఎవరైనా రంగురంగుల బట్టలు వేసుకుంటే టెంప్ట్ అవుతారు, శోధించబడతా ఉంటారు. మాట్లాడరేంటండి? మించుకుందాం మీరు మాట్లాడితే. అవునండి, అవును. మీరు ధన్యులండి, మీకు శోధన లేవు కదా. ఏదైనా అందరికీ శోధనలే ఉన్నాయి. అందుకే శోధన సహించువాడు ధన్యుడు. ఏ విషయంలో చెప్తున్నాడు? డబ్బు గురించే. ఇక్కడ మెయిన్ థింగ్ డబ్బు. చాలా మంది టెంప్ట్ అవుతున్నారంట, చూడండి. అందుకే అంటున్నాడు. Yes. Hallelujah. జ్ఞానం కొంతమంది కొదవగా ఉంది, దేవుని అడుగుతలేరంట. అంత మాత్రమే కాదు, ఇక్కడ బీద ధనిక తేడాలు ఉన్నాయి. చాలా మంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ ద్విమనస్కొండ అదో ఇదో తేల్చుకోలేకపోతున్నారు. అటు మనుషుడు అంటే ద్విమనస్కుడై తన సమస్త మార్గంలో ఏందో అస్థిరుడు కనుక ప్రభు వల్ల తనకేమైనా దొరుకునని తలంచుకుని రాదంట. ఈ అస్థిరులకు ఏం దొరకదు, అదా ఇదా అని అనుకుంటారు. చూసినండి, ఇప్పుడు చెప్పండి, మన పరిస్థితి ఎంత భయంకరమైందంటే యాకోబులో చెప్పినట్టుగానే ఉన్నారు మనోళ్ళు చాలా మంది. అవునా అండి? ద్విమనస్కున్నది. అవునా? 100% మనం ద్విమనస్కులం. అదా ఇదో ఇప్పటికి తేల్చుకోలేకపోతున్నారు. అవునా అండి? అందుకని 9వది, దీనుడైన సహోదరుడు తన కలిగిన ఉన్నత దశయాన్ని అతిశయింపవలను, ధనవంతుడైన సహోదరుడు తనకెళ్ళిన దీన దశయాన్ని అతిశయించవలను. ఏలైనగా ఇతడు గడ్డిపోవాలో గతించిపోను. ఈ లోకం గతించిపోతుంది. నువ్వు ధనవంతుడైనా బీదవాడైనా ఒక రోజు గతించిపోవాలా. సూర్యుడు ఉదయిస్తాడు, వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలుతుంది, దాని స్వరూప సౌందర్యం నశించుతుంది. అలాగే ధనవంతుడు అంటే తన ప్రయత్నంలో వాడిపోతాడు. కాబట్టి ధనవంతుడు అవ్వాలని శోధన సహించేవాడు ధన్యుడు అంట. అవునా అండి? ఎవడు ధన్యుడు? మాట్లాడండి. శోధన సహించువాడు ధనవంతుడు. గ్రీడీ మనకు సమాజంలో కూడా మాట ఉంది, దురాశ దుఃఖానికి చేయడానికి. చిన్నప్పుడు మన పుస్తకాలలో నేర్చుకునే తెలుగు పాఠ్య పుస్తకాలు. అవునండి? దురాశ దుఃఖానికి చేటు. దురాశ, గ్రీడీ, డబ్బు సంపాదించాలి. ఇప్పుడు నేను ధైర్యంగా చెప్తున్నాను, మొన్న ఒక సహోదరుడు బెట్టింగ్లో 10 లక్షలు పోగొట్టుకున్నాడని తెలిసింది నాకు. బెట్టింగ్ ఎందుకు చేస్తారండి? బెట్టింగ్ ఎవరు పెడతారు? డబ్బు మీద ఆశ లేనివాడు అసలు బెట్టింగే చేయడు, తెలుసా? ఈ ఇన్వెస్ట్మెంట్లు వేసేటోళ్ళందరూ కూడా గ్రీడీ పర్సన్స్. అక్కడ పెడితే ఏమొస్తుంది, ఇక్కడ పెడితే ఏమొస్తుంది, పెట్టి 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 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు. ఆ దురాశతో పోయి 15-20 లక్షలు అట్లా నష్టపోయిన వాళ్ళు నా కళ్ళ ముందు చాలా మంది ఉన్నారు. ఇంకో సహోదరుడు తెలుసు, ఇలాగే ట్రేడింగ్ అని పెట్టాడు 5 లక్షలు. ఇంకొక దగ్గర వస్తాయని ఈ 5 లక్షలు అప్పు తీర్చడానికి ఇంకో దగ్గర ఎవడో సలహా ఇచ్చిండంట, ఇక్కడ బెటర్ 10 లక్షలు వస్తాయి, ఇప్పుడు ఈ 5 లక్షలు తీర్చొచ్చు, ఈ 5 లక్షలు 10 లక్షలు అప్పు తీర్చొచ్చు, నీకు ఇంకో 2 లక్షలు మిగులుతాయి అని చెప్తే అలా పెట్టి అట్లా 15-20 లక్షలకి వెళ్ళాడు ఆయన అప్పు. ఈ రోజు నెలకు 70-80 వేలు వడ్డీలు కడుతూ వస్తున్నాడు ప్రతిరోజు. నెల కాడని 70-80 వేలు కట్టాలి ఫస్ట్ రాగా. జీవితం గందరగోళం. ఆస్తులు అమ్ముకుంటున్నారు ఈ గ్రీడీ వలన, భూములు అమ్ముకుంటున్నారు. నిజమా కాదు చెప్పండి? పాస్టర్లు అతీతమేం కాదు దీనికి, పేరుకే పాస్టర్లు మనం. అవునండి. భూములు జాగాలు అమ్ముకుంటున్నాం. అంత దురాశ ఏంటి చెప్పండి? శోధన సహించేవాడు ధన్యుడు అంట. చూడండి ఎంత అద్భుతమైన మాట, ఎంత గంభీరమైన మాట అండి. అలాంటి వాడంటే అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుకుంటాడంట. అందుకే 13 అంటే దేవుడు కీడి విషయమై శోధింపబడనేరాడు. ఆయన ఎవరిని శోధింపడు గనక, ఎవరైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచుని అనుకోకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధించబడతాడు. డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి, ఇక్కడ పెడతా, నేను అక్కడ పెడతా అని ఈ డప్పు చేసి ఆ డప్పు చేసి అట్లా 15-20 లక్షలు అప్పుల పాలై సూసైడ్ కూడా అటెంప్ట్ ఏం చేస్తున్నారండి చివరికి ఏం చేయలేక. తెలుసా? క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నా నేను. గోదావరి కనుండి ఒక కుర్రోడు వచ్చాడు, తిప్పి కొడితే 25 సంవత్సరాలు లేవని, 25-28 ఉంటాడు. కౌన్సిలింగ్ చేసి పంపించిన, లేకపోతే చనిపోయేటాడు సూసైడ్ చేసుకొని. 30 లక్షలు అప్పు చేసిండండి బెట్టింగ్లు పెట్టి. మన వయసు ఎంత? నేను షాక్ అయినారే, నీ వయసు ఏంటిది, ఇన్ని లక్షలు ఏందని. నాకు 1000 రూపాయలు ఎవరికైనా ఇచ్చేది ఉంటేనే మనసు పట్టదు, నిద్ర పట్టదు నాకు వాస్తవం చెప్పాలంటే. ఏం శోధనలు అండి అసలు! క్రైస్తవులు ఎంత భయంకరంగా ఉన్నారు తెలుసా? పాస్టర్ల దగ్గర ఉండి చేస్తున్నారు ఈ పనులు. ఇంకా ఎంత బాధ కలిగించే విషయం.
ఒక్కొక్క పాస్టర్లు ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నాను, మీతో పర్సనల్గా కూర్చుంటే ఎన్ని గుండెలు పగిలే విషయాలు వినాల్సి వస్తుంది నాకు. ఇందులో ఉన్న ఈ 38 మందితో నేను కూర్చొని మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీకు ఎన్ని అప్పులు ఉన్నాయి అని ఇట్లా నేను ఒక విచారణ చేస్తే నా గుండె పగులుతుందేమో. ఎన్ని వినాల్సి వస్తుంది, భయం వేస్తుందండి. శోధన నిజంగా సహించట్లేదు. ఉం? చూడండి, ప్రతి మంచి ఆలోచన, ప్రతి మంచి ప్రతి మంచి వరము జ్యోతిర్మయుడు తండ్రి అయిన దేవుని దగ్గర నుండి వస్తుందండి. దేవుడు కీడు విషయం, డబ్బు విషయం ఎప్పుడు శోధించాడు. డబ్బు సంపాదించు, అందులో పెట్టు, ఇందులో పెట్టు అని. ఈ శోధనలు మనవే దేవుని అండి? మనవే అన్న మనమేనండి, ప్రతివాడు తన మనమే. స్వకీయ దురాశల చేత మరలు కొలుపాడు. కానీ నాలాంటి వాడు 100 చెప్పినా నచ్చవండి. కానీ ఎవడన్నా వచ్చి బ్రదర్ పాస్టర్ గారు మీదిలో 10,000 పెట్టండి, మీకు ఒక 2 నెలల్లో ఒక 2,000 ఎక్స్ట్రా వస్తాయంటే నమ్మేస్తాం. అవునా కదా అండి? నిజమా కదా? అవునండి. ఎందుకంటే ఆధ్యాత్మిక విషయాలు నమ్మరు, కానీ ఎవరన్నా వచ్చి భౌతిక విషయాలు, ఆర్థికపరమైన విషయాలు చెప్పగానే నమ్మేస్తారు. అది అందరికి వర్కౌట్ కాదు. కొంతమందికి అది వర్కౌట్ అయితే దేవుడు అలా దీవిస్తాడు. చివరిగా కీడును సహించాలి. బోధించేవారు 2 Timothy 2:26 ప్రకారం బోధించేవారు వారికి వచ్చే కీడును సహించాలని చెప్తున్నాడు. అవునండి, మనం కీడును కూడా సహించాలా. మేలును మాత్రమే కాదు పొందుకోవాల్సింది, కీడు మనకి ఎవరైనా కీడు చేస్తే కూడా సహించాలనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. చదువుతారు, ఒక మాట చదువుకొని ముగించుకుందాం. సో చూడండి ఏమంటున్నాడు, ఏ కీడును సహించమని చెప్తున్నాడు. 23 నేర్పు లేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వారిని విసర్జించాలంట. ఈ అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు పెట్టే వాళ్ళని విసర్జించాలా. చూడండి, యవనిచ్చలోని పారిపోమని పవిత్ర హృదయలై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసం, ప్రేమను, సమాధానాన్ని వెంటాడాలా. ఈ నేర్పు లేని మూర్ఖుల మూడుల వితర్కాలు వినకూడదు. మన గ్రూపులలో అలాంటి వాళ్ళని పెట్టుకొని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఎవరితో వెంచరించాలా? ప్రార్థన చేసే వారితోని, పవిత్ర హృదయం కలిగే వారితోని, వారి నీతిని అనుసరించే వారితో విశ్వాసం, ప్రేమను, సమాధానం వెంటాడాలి. అసలు మనకు బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండట్లేదు చాలా విషయాలలో. మూర్ఖులను ఇక్కడ ఎవరిని సహించాలేగో ఇలాంటి వాళ్ళని విసర్జించే విషయంలో సహించాలంట. కీడును సహించాలా. ఇక్కడ కీడును సహించడం అంటే చూడండి, సత్య విషయమైన 24 సత్య విషయం అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వారి ఇరుల నుండి తప్పించుకొని మేలుకొనురేమని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరిలో సాధుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగా ఉండాలా. ఏమంటున్నాడు? ఎవడైనా మూడులు ఉంటే, వితర్కములు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళను శిక్షించాలంట. ప్రేమతో, సాత్వికంతో, జగడమాడకుండా వాళ్ళని విసర్జించాలంట, దూరం పెట్టమని చెప్తున్నాడు. అవునా అండి? ఎలాంటి ఆర్గ్యుమెంట్లు లేకుండా, ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి విభేదాలు రాకముందే అలాంటి వాళ్ళని విసర్జించాలంట, పక్కన పెట్టమన్నాడు. అవునా అండి? పెట్టమన్నాడా, పెట్టుకోమన్నాడా? పెట్టమన్నాడు. శిక్షించమన్నాడా? అలాంటి వారిని శిక్షించకుండా వదిలేయమన్నాడా? శిక్షించమన్నాడు. ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని, ఎలాంటి వారిని? ఈ మూడులు, వితర్కములు చేసే వాళ్ళు, ఆధ్యాత్మిక జ్ఞానం లేని వాళ్ళు, అన్నిటిని ప్రశ్నించి, అన్నిటినీ తలదూర్చి, అన్నిట్లో ఏలు పెట్టుకుంటూ, అన్నిటినీ విమర్శించే వాళ్ళు, అలాంటి వారితో పెట్టుకోవద్దు అన్నాడు. విసర్జించాలా, వదిలేయాలని. అంటే కోపం కూడా కాదు ఇక్కడ. ఏంటి అందుకంటాడు, జగడమాడొద్దంట. జగడమాడక అందరి ఎడలను సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండాలి. బోధించే సామర్థ్యం ఉన్నోళ్ళే ఆ పని చేయగలుగుతాం. లేకపోతే ఎలా చేస్తామండి? బోధ తెలియకపోతే మనం అందరిని అంగీకరిస్తాం. బోధ తెలిసి అందరిని అంగీకరించలేం, విసర్జిస్తాం. అవునా అండి? కీడును అప్పుడు సహించడం అంటే అది. కీడును సహించడం అంటే పెట్టుకొని తిరగడం కాదు. ఇప్పుడు ఒక మాట చెప్తున్నానండి, మనకి ఇబ్బంది కలిగించేవాడు మనతో కొన్ని సంవత్సరాలు జర్నీ చేసి మనకి ఇబ్బంది కలిగిస్తూ వితర్కములు చేస్తుండడాన్ని వదిలేయడము పెయిన్ఫుల్గా ఉంటుందా, ఆనందంగా ఉంటుందా చెప్పండి? హలో అండి, నొప్పిగా ఉంటుందా, సంతోషంగా ఉంటుందా? మాట్లాడండి. నొప్పిగా ఉంటుందండి. అది కూడా సహించాలా, ఆ నొప్పిని సహించాలా, కీడును సహించాలా. అవునా?
అంటే వాళ్ళు అవును. వాళ్ళకు మేలు కలగంటే ఈ కీడును మనం సహించాలి, అవునా? అవును. దేవుడు ఒకవేళ ఇప్పుడు అలా మనం శిక్షించకపోతే అంటే దేవుడు వాళ్ళకి మారుమనసు ఎప్పుడు దయచేస్తాడండి? ఇక దయచేస్తాడా దయచేయడా చెప్పండి. మనం చూడండి ఏమన్నాడు 24 వచనం, సత్య విషయమైన అనుభవ జ్ఞానం గారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఆ ఎదురాడు వారికి మారు మనసు దయచేయచ్చు. ఎప్పుడు దయచేస్తాడండి? హలో అండి, సాత్వికముతో శిక్షించాలి. శిక్షించినప్పుడు మనం శిక్షిస్తే దేవుడు వాళ్ళకి మారు మనసు దయచేసి, మనం శిక్షించకుండా పెట్టుకొని తిరిగితే మారు మనసు ఎట్లా పొందుతాడు చెప్పండి? ఉన్నదండి. ఎస్. ఒక్కటే ఒక మాట్లాడి ముగిస్తున్నాను. ఒక వితర్కం చేసేవాడిని, ఒక మూడుని, లేఖనాలకు విరుద్ధంగా మాట్లాడేవాడిని మనతో పాటు తిప్పుకుంటూ, మనతో పాటు సమాన గౌరవం, సమాన మర్యాదిస్తూ, మనతో పాటు సన్మానిస్తూ, మనతో పాటు ప్రార్థన చేపిస్తూ ఇవన్నీ చేపించాం అనుకో, వాడు మారు మనసు పొందే అవకాశం ఉంటుందా లేదా? మీరే చెప్పండి. ఉండదన్న ఖచ్చితంగా. ఉంటది. అంటే అతను అలాంటి వారిని మారు మనసు పొందకుండా చేస్తుంది ఎవరండి? మనమే. మనమే కదా. అవును కదా. దూరం పెడితే ఏమైతుంది? మారు మనసు పొందే అవకాశం ఉంటుంది. అంటే దేవుడు అలాంటి వారికి ఒకవేళ మారు మనసు దయచేయచ్చు అంట. మనం అంటే మారు మనసు పొందే అవకాశం మనం ఇవ్వట్లేదని కదా అర్థం. ఇవ్వట్లేదు. కాబట్టి మనము కీడును సహించాలంటే అలాంటి వారిని వదిలేసి వారు చేసే అది కూడా ఒక కీడే, అది సహించాలి, అలాంటి ఓర్చుకోవాలి. కాబట్టి సహించడం కూడా విశ్వాసుల పిలుపులో ఒక భాగమే అండి. సహించడం కూడా విశ్వాసుల పిలుపులో ఒక భాగం. కాబట్టి మన పిలుపును మనము నిరర్ధకం చేసుకోకుండా, వ్యర్థం చేసుకోకుండా దేవునికి అందరం లోబడుతూ ఏమేమి సహించాలో నేర్చుకున్నాం, అన్ని సహిస్తాం. ఓకే అండి. అన్యాయం సహిస్తాం, అవివేకులను సహిస్తాం, కీడును సహిస్తాం, శ్రమలను సహించుదాం, అన్నిటిని సహించుకుంటూ వెళ్దాం. దేవుడు ఏమేమి సహించమన్నాడు వాటి సహించుకుంటూ వెళ్దాం. ఒకరినొకరు సహించుకుంటూ వెళ్దాం. సహించడం అనేది చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.